టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ప్రాబ్లం వేసేటప్పుడు ఏదైనా ఒక అసెట్ అమ్మాడు అన్నప్పుడు మనం ముందు చూడాల్సినది డిప్రిషియబుల్ అసెటా, నాన్ డిప్రిషియబుల్ అసెటా. డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్, నాన్ డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్. డిప్రిషియబుల్, నాన్ డిప్రిషియబుల్ దేని బట్టి చెప్తారు? మళ్ళీ బిజినెస్ అయితే టీజీబీపీ హెడ్ లో సెక్షన్ 32 కింద డిప్రిషియేషన్ ఏ అసెట్ కి క్లెయిమ్ చేశామో దాన్ని మాత్రం ఏమనాలి? డిప్రిషియబుల్. అంటే క్యాపిటల్ గెయిన్ లో డిప్రిషియబుల్ లా కాదా తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఏ హెడ్కి వెళ్ళాలి? టీజీబీపీ హెడ్కి వెళ్ళి ఏ క్యాపిటల్ అసెట్ మీద మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటామో ఆ క్యాపిటల్ అసెట్ ఏమనాలి? డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్. టైప్ డిస్కస్ చేసుకుంటున్నాం మనం. టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్ అని చెప్పినప్పుడు ఆటోమేటికల్ గా ఏమన్నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఏం చూడక్కర్లా, పీరియడ్ చూడక్కర్లా. పీరియడ్ తో సంబంధం లేకుండా ఎన్ని ఏళ్ల అసెట్ అయినా సరే దాన్ని ఏమనాలి? షార్ట్ టర్మ్ అని చెప్పాల్సిందే. అదే నాన్ డిప్రిషియబుల్ అనుకోండి, దాన్ని 3 రకాలు డివైడ్ చేస్తున్నాడు. మీకు 36 months అంటే నేను అంతకుముందు నీకు చెప్పిన మాట వేరు. ఇప్పుడు డీటెయిల్ గా వెళ్దాం. కొన్ని అసెట్స్ కి 12 months తీసుకోవాలి, కొన్నిటికి 24 months తీసుకోవాలి, కొన్నిటికి 36 months తీసుకోవాలి. అన్నిటికీ ఏం కాదు, అన్నిటికీ 36 నెలలు మనకి కాన్సెప్ట్ కాదు. కొన్నిటికి 12 months అయితే, కొన్నిటికి 24 months అయితే, మరి కొన్నిటికి 36 months. ఇప్పుడు 12 months తీసుకోవాల్సినవి ఒక 5 అసెట్స్ చెప్తున్నారమ్మా. ఆ 5 అసెట్స్ మాత్రం 12 months వరకు ఏమైతాయి? షార్ట్ టర్మ్. 12 months దాటితేనే ఏమవుతాయి? లాంగ్ టర్మ్. ఆ 5 ఏంట్రా అంటే లిస్టెడ్ షేర్స్, 2 లిస్టెడ్ సెక్యూరిటీస్, 3 యూనిట్స్ ఆఫ్ యూటీఐ, 4 జీరో కూపన్ బాండ్స్, 5 ఈక్విటీ ఓరియంటెడ్ యూనిట్స్ రెఫర్డ్ అండర్ సెక్షన్ 1038. మనం ప్రాబ్లం వేసేటప్పుడు ఈ 5 రకాల అసెట్స్ అయితే 12 months వరకు షార్ట్ టర్మ్, 12 months దాటితేనే లాంగ్ టర్మ్ అవుతుంది. అప్పుడు వీటికి ఏం చెప్పాలి నేను? వీటికి మనం అప్ టు ఈ 5 కేసుల్లో అప్ టు 12 months ఏమైతాయి? షార్ట్ టర్మ్. మోర్ దాన్ 12 months ఉన్నప్పుడు ఇది లాంగ్ టర్మ్ అవుతుంది. ఆ 5 పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలమ్మా. లిస్టెడ్ షేర్స్, లిస్టెడ్ సెక్యూరిటీస్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ, జీరో కూపన్ బాండ్స్, ఈక్విటీ ఓరియంటెడ్ యూనిట్స్ రెఫర్డ్ అండర్ సెక్షన్ 1038. ఈ 5 కేసులో 12 months. తర్వాత ఒక 2 అసెట్స్ చెప్తూ వాటికి 24 months బేసిస్ అవుతుంది. 24 నెలలు ఏ కేసులో తీసుకోవాలి అంటే అన్లిస్టెడ్ షేర్స్, 2 ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ బోత్ కానీ, అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ అన్నాడు. ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్. వీటికి అప్ టు 24 months ఏమనుకోవాలి? షార్ట్ టర్మ్. మోర్ దాన్ 24 months ఉన్నప్పుడే వాటిని ఏమనాలి? లాంగ్ టర్మ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 పేర్లు రాశాను, ఇక్కడ 2 పేర్లు రాశాను, మొత్తం 7 పేర్లు రాశాను. ఈ 7 కానీ అదర్స్ అంటే ఆ 7 పేర్లు జ్ఞాపకం ఉంటే ఆ 7 కానివన్నీ అదర్స్. అదర్స్ కి మనం అప్ టు 36 months ఏమంటున్నాం? షార్ట్ టర్మ్ అంటున్నాం. 36 నెలలు దాటిపోతే వాటిని ఏమనాలట? లాంగ్ టర్మ్ అనాలి. ఇది మీరు బై హార్ట్ చేసుకోవాల్సిందే. ఇక జాగ్రత్త. ముందు మనం ఏం చూడమన్నానమ్మా? ముందు డిప్రిషియబుల్ నాన్ డిప్రిషియబుల్ చూడండి. డిప్రిషియబుల్ కళ్ళు మూసుకుని ఏమనాలి? షార్ట్ టర్మ్. నాన్ డిప్రిషియబుల్ అన్నప్పుడు 7 అసెట్లు గుర్తుపెట్టుకుంటే ఆ 7 అసెట్లలో ఫస్ట్ 5 ఏమన్నాను? 12 months వరకు షార్ట్ టర్మ్, దాటితే లాంగ్ టర్మ్. మరో 2 ఏమంటున్నాను? 24 months వరకు షార్ట్ టర్మ్, దాటితే లాంగ్ టర్మ్. ఈ 5 + 2 7. ఈ 7 కానివన్నీ అదర్స్. వాటికి 36 నెలల వరకు
షార్ట్ టర్మ్ అని 36 నెలలు దాటిపోతేనే లాంగ్ టర్మ్ అని చెప్పమంటున్నాడు. ఇవి టైప్స్ అమ్మా. సో నిన్న మన క్లాసులో క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, ఏవేవి క్యాపిటల్ అసెట్ కిందకి రావు డిస్కస్ చేశాం. ఈ క్లాసులో రకరకాల క్యాపిటల్ అసెట్స్ ఏంటి, వాటిని ఎలా మనం డిస్టింగ్విష్ చేయాలో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ మీకు నిన్న ఫస్ట్ లో నేను చార్జబుల్ సెక్షన్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ ఈ హెడ్ లో ట్యాక్స్ చేయని చెప్తున్నా. దాంట్లో భాగంగా క్యాపిటల్ అసెట్ అనేది డిస్కషన్ పూర్తయిపోయింది. నా ఇంకొక టర్మ్ ఏం చెప్పాను నేను, ట్రాన్స్ఫర్. మీ జస్ట్ మీ మెటీరియల్ జస్ట్ పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయమ్మా, చిన్న పదాలే. ఏదైనా ఇబ్బంది పెట్టే పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదర్వైజ్ మీరు ఆ పేజ్ నెంబర్ 99 తీసుకొని ట్రాన్స్ఫర్ అనే పదం ఏమేమి ఉంటాయో చెప్తున్నారు చూడండి. మీరు కొన్ని అయితే మీకు చెప్పక్కర్లా. ఇప్పుడు సేల్ అన్నాడమ్మా, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ సేల్ అంటే ఏంటో చెప్పాలి ఇప్పుడు నేను, అక్కర్లేదు. సేల్ తో పాటు మళ్ళీ ఏం చెప్తాడు వాడు, ఎక్స్చేంజ్. సేల్ కి ఎక్స్చేంజ్ కి తేడా ఏంటి, కన్సిడరేషన్. సేల్ లో కన్సిడరేషన్ ఏముంటుంది, మనీ. ఎక్స్చేంజ్ లో ఏముండకపోవచ్చు, ఆ మనీ ఉండకపోవచ్చు. నేను ఒక భూమి ఇస్తా, నువ్వు నాకు షేర్లు ఇవ్వచ్చు. నేను బంగారం ఇస్తాను, నాకు నువ్వు సెక్యూరిటీస్ ఇవ్వచ్చు. అంటే ఇది ఎక్స్చేంజ్. నేను ఒక ఆస్తి ఇస్తే నువ్వు మరో ఆస్తి నాకు ఇవ్వడం, దీన్ని ఏమన్నాడు, ఎక్స్చేంజ్. నువ్వు ఎక్స్చేంజ్ చేస్తున్నా సేల్తో సమానం, ట్రాన్స్ఫర్ చేసినట్టే. సేల్తో సమానం అనకూడదు. సేల్ వేరు, ఎక్స్చేంజ్ వేరు. సేల్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్స్ఫర్. ఎక్స్చేంజ్ సేల్ అనకూడదు, సేల్ వేరు, ఎక్స్చేంజ్ వేరు. మన టాపిక్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, సేల్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్. ఈవెన్ ఎక్స్చేంజ్ కూడా ఒక ట్రాన్స్ఫరే. కాబట్టి సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ లో భాగం అంటున్నాడు. రెండో పాయింట్ చూడండి, రిలింక్విష్మెంట్. రిలింక్విష్మెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, రిలింక్విష్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, గివింగ్ అప్ ఆఫ్ రైట్. రిలింక్విష్మెంట్ మీన్స్ గివింగ్ అప్ ఆఫ్ రైట్స్. అంటే ఏదైనా మనకి ఆస్తి మీద హక్కులు ఉన్నాయనుకోండి, హక్కు వదులుకోవడాన్ని ఏమంటాం, గివింగ్ అప్, రిలింక్విష్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రిఫరెన్షియల్ షేర్స్ ఏదో ఒక రోజున ఏమవుతాయి, రిడీమ్ అవుతాయి. ప్రిఫరెన్షియల్ షేర్స్ ఏదో ఒక రోజున రిడీమ్ అవుతాయి. మీరు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ గా ఉన్నంత కాలం మీరు ఏం ఎంజాయ్ చేశారు, కొన్ని రైట్స్ ఎంజాయ్ చేశారు, అవునా. రైట్ టు రిసీవ్ డివిడెండ్, రైట్ ఆఫ్ రిపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ పేరులోనే ఉంది. ఇంకా ప్రిఫరెన్స్ అంటే ఏంటి, మీకు ప్రయారిటీ ఇస్తారు. మీకు ఆ ప్రయారిటీ ఇవ్వడమే మీరు పొందిన రైట్. అది మీకు ఎంతకాలం ఉంటుంది ఆ రైటు, మీ చేతిలో ఆ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉన్నంత కాలం. ప్రిఫరెన్షియల్ షేర్ ఏదో ఒక రోజున ఏమవుతాయి, రిడీమ్ అవుతాయి. ఆ రిడీమ్ అయిన వెంటనే ఈ రోజు వరకు నువ్వు ఎంజాయ్ చేసిన రైట్స్ ఏమవుతాయి, వదులుకోవాల్సిందే. గివింగ్ అప్ అంటున్నాం మనం. ఇప్పుడు అలాగే లీజ్ అంటామమ్మా, లీజో లేకపోతే టెనెన్సీ అగ్రిమెంట్ అంటాం. ఇప్పుడు ఒక ఓనరు టెనెంట్కి అద్దెకి ఇచ్చాడు, ఒప్పందం రాసుకున్నాం. ఏమా మీకు అర్థమైందా, అగ్రిమెంట్ ఎంతకాలం ఉంది, 10 ఏళ్ళు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఓనర్ ఏం చేశాడంటే, బాబు నువ్వు ఖాళీ చేస్తావని అడిగాడు. వాడు చేయాలో వద్దా, ఒప్పందం ప్రకారం అయితే చేయక్కర్లా. వాడిని సాటిస్ఫై చేసామనుకోండి, బాబు నువ్వు ఖాళీ చేయరా బాబు, నాకు అవసరం, నాకు బిల్డింగ్, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను నీకు, చేస్తాడో చేయడా, బ్రహ్మాండంగా చేస్తాడు. అర్థమైన పాయింట్. అంటే వాడిని కన్విన్స్ చేసి వాడిని సాటిస్ఫై చేస్తే ఇప్పుడు లా ప్రకారం అంటే అగ్రిమెంట్ ప్రకారం అయితే చేయక్కర్లా. రూపాయి ఇవ్వను, నువ్వు ఖాళీ చేయన్నాడు అనుకోండి, నీకేం పోయి చేస్తాడు, చేసుకోపోవచ్చు. అదే 1 కోటి రూపాయలు ఇస్తాడు అంటే ఇప్పటికిప్పుడు ఖాళీ చేస్తాడు, మొత్తం ఉన్న పదాన ఖాళీ చేస్తాడు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత వాడు ఖాళీ చేశాడంటే ఇంకా ఎన్నేళ్ల హక్కు వాడికి ఇంకా ఉంది, 6 సంవత్సరాల హక్కు ఇంకా ఉంది. 6 సంవత్సరాల హక్కు ఏం చేశాడు, ఇప్పుడు వాడు వదిలేశాడు. ఆ వదలటాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం, రిలింక్విష్మెంట్ అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ 1 కోటి రూపాయల మీద వాడిని ట్యాక్స్ కట్టాలో వద్దా, నేను 1 కోటి ఇస్తే కానీ ఏం చేయలే వాడు ఖాళీ చేయలే. ఆ 1 కోటి మీద వాడు ట్యాక్స్ కట్టాలో వద్దా, కట్టాలి. అదే వాడు చెప్తున్న మాట. ఫాలో అవుతున్నారమ్మా. రిలింక్విష్మెంట్ ఏమవుతుంది,
ట్రాన్స్ఫర్. రిలింక్విష్మెంట్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్. ఏం వదులుకున్నాడు? రైట్. వాట్ ఈజ్ రైట్? రైట్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్. నీకు అర్థమైందా? వాడు వదులుకుంది ఏంటి? రైట్, టెండెన్సీ రైట్. ఆ రైట్ ఒక క్యాపిటల్ అసెట్. రిలింక్విష్మెంట్ ఇదే ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏమున్నట్టే? నేను చెప్పిన ఎగ్జాంపుల్లో క్యాపిటల్ డిజిట్ ఏమన్నా నేను రైట్. అలాగే మనం రిలింక్విష్మెంట్ అంటున్నామే, దాని అర్థం ఏంటి? ట్రాన్స్ఫర్. ఆటోమేటిక్ గా నేను రైట్ ఏం చేశాను? ట్రాన్స్ఫర్ చేశాను. ఆటోమేటిక్ గా ఏం చేయాలి? వాడు ట్యాక్స్ కట్టాలి. రిలింక్విష్మెంట్ అంటే మీనింగ్ చెప్పాను. రిలింక్విష్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నా ఇలాంటి పదం మరో పదం వాడుతున్నాడు ఈసారి. ఎక్స్టింగ్విష్మెంట్. ఎక్స్టింగ్విష్మెంట్ ఇదేంట్రా అంటే పుట్ అండ్ ఎండ్. దీని మీనింగ్ అమ్మా, ఇందాక గివింగ్ అప్ అన్నానుగా, ఇప్పుడు ఇదేంటిది? పుట్ అండ్ ఎండ్. పుట్ అండ్ ఎండ్. ఇందాక హక్కు నేను వదులుకున్నా, ఇప్పుడు హక్కు పోయింది అంటున్నా. వదులుకోవడం వేరు, పోవడం వేరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, 4 ఏళ్ల తర్వాత వాడిని ఖాళీ చేయమంటే వాడు ₹1 ఇస్తానంటే ఓకే అని వెళ్ళిపోయాడు. దాన్ని ఏమన్నాం? రిలింక్విష్మెంట్. ఎక్స్టింగ్విష్మెంట్ అంటే అర్థం 4 ఏళ్ల తర్వాత ఒక బాంబు వచ్చి పడింది బిల్డింగ్ మీద. యుద్ధం జరుగుతోంది అక్కడ. అంటే మన పరిస్థితి కూడా వచ్చింది అనుకోండి, యుద్ధంలో శుభ్రంగా బిల్డింగ్ మీద బాంబు వేసాడు. అయితే అంటే వాడి ఇంట్లో లేడులే పాపం, వాడు చెప్పడం దేనికి? వాడు బయట ఎక్కడో పని మీద బయటికి వెళ్ళాడు, ఇది ఒక బాంబు వేసాడు, బిల్డింగ్ పోయింది. ఇప్పుడు చెప్పండి, ఎన్నేళ్ళు హక్కుంది వాడి? ఏముంది? 6 years. బిల్డింగ్ ఉంటే కదా 6 years. బిల్డింగ్ ఉంటే ఇంకొక 6 ఏళ్ళు. బిల్డింగ్ ఏమైపోయింది? ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు వాడు వచ్చి ఎక్కడ వస్తాడు? ఇప్పుడు ఇప్పుడు ఆటోమేటికల్ గా ఆ ఇంటి మీద హక్కు ఏమైనట్టే, పోయినట్టే. 10 ఏళ్ళ అగ్రిమెంట్ మీకు అర్థమైందిగా. ఇలా కేసేమో మనం ఖాళీ చేయమంటే వాడు ₹1 ఇస్తే వాడు ఇష్టపూర్వకంగా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దాన్ని రిలింక్విష్మెంట్ అంటున్నాం. వాడు స్వచ్ఛందంగా వాడు రైట్ చేశాడు, వదులుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? బిల్డింగ్ మొత్తం బాంబే ఎక్కడ ఎత్తిపోయికి వచ్చింది, బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. ఆయన బయటికి వెళ్ళాడు సరదాగా. ఇంటికి రాగానే ఇల్లు లేదు. ఇంకో 6 ఏళ్ళ హక్కు ఉందంటే పోయినట్టే. ఆ పోవడాన్ని అంటాడు ఏమని? ఎక్స్టింగ్విష్మెంట్ అంటాడు. అయితేనమ్మా ఎక్స్టింగ్విష్మెంట్ ని కూడా ముందు మనం ఏమంటున్నాం? ట్రాన్స్ఫర్ అంటున్నాం. పుట్టానే. అయితే ఈ కేసులో డబ్బులు ఎవరు ఇస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఇన్సూరెన్స్ కేసు ఉంటే, అంటే ఆ బిల్డింగ్ మనం ఇన్సూర్ చేసామనుకోండి, ఆటోమేటికల్ గా 4 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ ఏమైంది? ఎత్తిపోయే వల్లనో ఇంకేదో కారణం వల్లనో ధ్వంసం అయిపోయింది. బిల్డింగ్ ని మనం ఇన్సూర్ చేసి ఉంటే మనకేమొస్తుంది? కాంపెన్సేషన్ వస్తుంది. ఆ కాంపెన్సేషన్ మీదనే మనం ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఎక్స్టింగ్విష్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ లోకి వస్తుంది. ఆటోమేటికల్ గా నీకున్న హక్కులు ఏమైపోయినాయి? పోయినాయి. హక్కు వదలడం ఒకటైతే హక్కు పోవడం ఒకటి. హక్కు వదులుకున్నా హక్కు పోయినా ఏమైతుంది? ట్రాన్స్ఫర్ కిందనే వస్తుంది. సో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న ఇంకొక డిస్కషన్ మనకి ఈ కాన్సెప్ట్ కాదు, వేరే కాన్సెప్ట్ అయినా మనకి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ గురించి నేను ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను. ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ వచ్చినప్పుడు ఏ సందర్భాల్లో ట్యాక్స్ చేయాలి, ఏ సందర్భాల్లో ట్యాక్స్ చేయకూడదు వాడు చెప్తున్నాడు. ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ అనేది 2 భాగాలుగా డివైడ్ చేసి 4 రీజన్స్ చెప్తూ, ఆ 4 రీజన్స్ లో ఒక రీజన్ వల్ల కాంపెన్సేషన్ పొందితే ట్యాక్స్ చేయాలి, ఇతర కారణాల వల్ల కాంపెన్సేషన్ పొందితే ట్యాక్స్ చేయక్కర్లా. మీకు ముందు ఆ 4 రీజన్స్ నేను రాస్తున్నాను. ఆ 4 రీజన్స్ వల్ల కాంపెన్సేషన్ వస్తే ఏం చేయాలి? ట్యాక్స్ చేయాలి. ఆ 4 రీజన్స్ కాకుండా ఎనీ అదర్ రీజన్ వల్ల కాంపెన్సేషన్ వస్తే మనం ట్యాక్స్ చేయాలి. ఆ 4 రీజన్స్ రాస్తున్నాను. ముందు మొదటిది న్యాచురల్ కెలామిటీ. అంటే మీకు అర్థమైంది. ప్రకృతి వైపరీత్యాలంటామే. అంటే దేనివల్ల? నేను చెప్పాను, భూకంపం వచ్చిందన్నాను. భూకంపం అనేది ఏంటి? ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా?
ప్రకృతి వైపరీత్యమేగా, దాన్ని ఏమన్నాం న్యాచురల్ కెలామిటీ. సో మనకి భూకంపాలు, సునామీలు ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ కెలామిటీ అంటమ్మా. రెండోది ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ ఎక్స్ప్లోజన్, అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తులు కోల్పోయాం. ఇందాక న్యాచురల్ కెలామిటీ వల్ల ఆస్తులు కోల్పోయాం. రెండో కారణం అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తులు కోల్పోయాం. మూడో పాయింట్ యాక్షన్ ఆఫ్ ఎనిమీ. యాక్షన్ ఆఫ్ ఎనిమీ, యాక్షన్ ఆఫ్ ఎనిమీ అంటే మీకేమర్థమైంది? యుద్ధాలు, వార్ టైంలో అన్నమాట. అంటే పక్క దేశం ఎవరైనా దండెత్తి వస్తే ఆ దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మిసైల్స్, రాకెట్స్, ఈ లాంచర్స్ అన్ని వేసినట్టయితే అప్పుడు ధ్వంసం అయిపోయింది అనుకోండి బిల్డింగ్లు, మన ఆస్తులంతా, అదంతా యాక్షన్ ఆఫ్ ఎనిమీ అంటున్నాడు. నాలుగవది సివిల్ రియార్డ్స్. సివిల్ రియార్డ్స్ అంటే ఏంటి? యాక్షన్ ఆఫ్ ఎనిమీ అంటే వేరే కంట్రీ నుంచి అటాక్. సివిల్ రియార్డ్స్ అంటే మనం గొడవ పడటం, ఏదో ఒక గొడవ, మత కలహాలు కానీ ఇంకేదైనా కారణాలు. నా యాక్షన్ తిట్టావు, నీ యాక్షన్ తిట్టావు, అదే కదా మనం సరదాగా తిట్టుకునేది. సరదాగా మొదలెడతాం, తర్వాత ఏం చేస్తాం? తలకాయ మొదలుకుంటాం. ముందు సరదాగా మొదలవుతుంది, ఆ తర్వాత తలకాయ మొదలవుతుంది. శుభ్రంగా మా బాలయ్యని అన్నావా, మా ప్రభాస్ని అన్నావా, మీ నాన్ననన్నా మీ అమ్మనన్నా ఏం ఫీల్ అవ్వదు. ప్రభాస్ని అంటే ఫీల్ అవుతారు అందరూ కదా, ఆ దళితం ఉంది భారతదేశం. సివిల్ రియార్డ్స్ అంటే ఏంటి? అంతర్గతంగా మనం కొట్టుకుని చావడం. యాక్షన్ ఆఫ్ ఎనిమీ అంటే ఏంటి? మీరు ఉండండి, నేను బాంబు వేస్తానని పక్క దేశం వాడు వేయటం. ఈ 4 కారణాల వల్ల ఆస్తులు ధ్వంసం అయిపోయి మనకి కనుక కాంపెన్సేషన్ వస్తే ట్యాక్స్ చేయమంటున్నాడమ్మా. ఈ 4 కారణాల వల్ల ఆస్తులు ధ్వంసం అయిపోయి ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ వస్తే ట్యాక్స్ చేయాలి. ఈ 4 కారణాలు కాకుండా ఎనీ అదర్ రీజన్ వల్ల కాంపెన్సేషన్ వస్తే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇక ఏ కారణాలు చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పెద్ద షిప్ ఉంది. షిప్ అసెట్టేనా? షిప్ ఒక ఆస్తేనా? షిప్ అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? షిప్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్. అసెట్ అనకూడదు, ఏమనాలి? క్యాపిటల్ అసెట్. ఉట్టి అసెట్ వేరు, క్యాపిటల్ అసెట్ వేరు. మీకు క్యాపిటల్ గెయిన్ దేని వల్ల వస్తుంది? క్యాపిటల్ అమ్మితే వస్తుంది తప్ప ఉట్టి అసెట్ అమ్మితే రాదు. అసెట్ వేరు, క్యాపిటల్ అసెట్ వేరు. షిప్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్. అది అమ్మితే ఏమవుతుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది, ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు షిప్ ఏంటిరా అంటే సముద్రంలో ఉండగా మునిగిపోయింది. మునిగిపోవడం కారణం ఏంటి? మానవ తప్పిదం. అంటే అర్థం ఏంటి? వాడు సరిగ్గా డ్రైవ్ చేయకుండా తీసుకెళ్లి కొండకు కూర్చాడంటే అంటే యాక్సిడెంట్. మా కొండకు కుద్దడం అనేది న్యాచురల్ కెలామిటీయా? కొండ కుద్దడం అనేది ఫైర్ ఎక్స్ప్లోజనా? అగ్ని ప్రమాదం అంటే ప్రమాదవశం జరగాలన్నమాట. అంతేగాని వాడు ఆ డ్రైవింగ్ జాత కాకో అది విమానం కూలిపోయింది అంటాం. విమానం కూలిపోవడానికి కారణం ఏంటి? మానవ అప్పుడప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాం. మానవ తప్పిదమా, ఇంకేదైనా కారణాలా, టెక్నికల్ గ్రౌండ్స్ లో ఏదైనా కూలిపోయినా చూస్తుంటారు మామూలు. టెక్నికల్ గ్రౌండ్స్ లో కూలిపోయినా, డ్రైవింగ్ జాత కాక కూలిపోయినా, ఈ 4 కారణాల వల్ల రాదుగా. అర్థమైందా? నాకు డ్రైవింగ్ రాదు అంటే పైలట్, నాకు విమానం నడపడం జాతకి కాదు, విమానం వేస్తే పైకి వెళ్ళా, ఇక తిరిగి రానిగా. అప్పుడు ఇది న్యాచురల్ కెలామిటీయా, ఫైర్ ఎక్స్ప్లోజనా, యాక్షన్ ఆఫ్ ఎనిమియా, సివిల్ రియార్టా, అదర్స్. ఆ పరిస్థితుల్లో మనకి ఆ విమానాన్ని నేను ఏం చేశాను? ఇన్సూర్ చేశా. ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ వచ్చింది. నేనుంటే కదా అంటారేమో. పైలట్ నేను కాదు, విమానం నాది. పైలట్కి ఏం జాగ్రత్త కాదు, తోలడం జాగ్రత్త కాదు. దాంతో నా విమానం ఏమైపోయింది? ధ్వంసం అయిపోయింది. నాకేమొచ్చింది? కాంపెన్సేషన్ వచ్చింది. నేను ట్యాక్స్ కట్టాలో వద్దా? అక్కర్లా. ఈ 4 కారణాల వల్ల నా ఆస్తులు ధ్వంసం అయిపోయి కాంపెన్సేషన్ వస్తే ట్యాక్స్ కట్టాలమ్మా. ఇంకా ఏ కారణం చెప్పినా సరే, ఇప్పుడు దొంగతనం జరిగింది, కాంపెన్సేషన్ వచ్చింది, అదర్సా ఈ 4 కారణాలా? అదర్స్ అంటే నేను ఏం చేయక్కర్లా, నేను ట్యాక్స్ కట్టక్కర్లా. మీకు ఫాలో అయితే మీకు యాక్సిడెంట్స్ కానీ, థెఫ్ట్లు కానీ, దొంగతనం జరిగింది, ఇంట్లో బంగారం అమ్ముకుంటే ఏం చేయమన్నా? నేను నిన్న ట్యాక్స్ కట్టమన్నాగా. దొంగలెత్తుకుపోయారు అనుకోండి, ట్యాక్స్ కట్టాలా వద్దా? అక్కర్లా.
నాకు అర్థమైన పాయింట్. దొంగలెత్తుకుపోతే నేను ట్యాక్స్ కట్టగల అదర్స్. దొంగలెత్తుకుపోయడానికి కూడా మనం ఏం చేయొచ్చమ్మా, ఇన్సూరెన్స్ కట్టచ్చు. ఇన్సూరెన్స్ కారణాలు దొంగతనానికి కూడా ఉంటుందా? ఉంటుంది. మనం బంగారాన్ని ఏం చేసాం, మనం ఇన్సూర్ చేసాం. దొంగతనం జరిగింది అని ప్రూవ్ చేస్తే, నిజంగా దొంగతనం జరిగితే ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది మనకి. అర్థమైందా మీకు? ఇంట్లో బంగారం కూడా ఏం చేయించమ్మా, ఇన్సూర్ చేసుకోవచ్చు. దొంగతనం జరిగింది అనేది ప్రూవ్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వేయిస్తారు, కాంపెన్సేషన్ ఇస్తారు. ఇప్పుడు ఆ బంగారం పోయినందుకు వచ్చిన కాంపెన్సేషన్ మీద మనం ట్యాక్స్ కట్టాలా వద్దా? అక్కర్లా, అమ్మితే కట్టాలి. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ విషయంలో ఎలా వచ్చింది? దొంగతనం జరగడం వల్ల వచ్చింది. మరి దొంగతనం జరగడం వల్ల అనే మాట 4 మాటల్లో రావుగా. నేచురల్ క్యామిటీ కాదు, ఆ ఫైర్ ఎక్స్ప్లోజన్ కిందకి రాదు, యాక్షన్ ఆఫ్ ఎనిమీ కింద రాదు, సివిల్ రియాక్ట్ కిందకి రాదు. దాంతో ఈ 4 కారణాల కింద రాదు. కాబట్టి ఆ బంగారం పోయి కాంపెన్సేషన్ వస్తే ఏం చేయక్కర్లా, నేను ట్యాక్స్ కట్టక్కర్లా. మీకు ఫాలో అయితే ఇప్పుడు ఈ టాపిక్ లోకి రాండి. వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్, వాట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ డిస్కస్ చేస్తున్నా. ముందు ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఈ 3 పదాలు అయినాయి. 4వది కంపల్సరీ అక్విజిషన్ బై ఆపరేషన్ ఆఫ్ లా. కంపల్సరీ అక్విజిషన్ బై ఆపరేషన్ ఆఫ్ లా. దీని అర్థం మామూలుగా ఆస్తి అమ్ముతున్నాను అంటే ఎవరన్నా బలవంతంగా తీసుకుపోతున్నాడా, నేను అమ్ముతుంటే వాలంటరీగా, వాలంటరీగానేగా. వాట్ ఈస్ కంపల్సరీ అక్విజిషన్? వాలంటరీ ఉందా, లేకపోతే నాకు ఇష్టం లేకపోయినా అమ్మాల్సిందేనా? ఇష్టం లేకపోయినా అమ్మాల్సిందే. ఇష్టం లేకపోయినా అమ్మినా కూడా ఏమవుతుంది? ట్రాన్స్ఫరే అవుతుంది. అయితే అది ఎలా ఉండాలి? బై ఆపరేషన్ ఆఫ్ లా. బై ఆపరేషన్ ఆఫ్ లా అంటే ఎవరు తీసుకుపోవాలి? గవర్నమెంట్ కానీ, లోకల్ అథారిటీ కానీ. మీరు గమనిస్తే ఎప్పుడప్పుడు ఈ రోడ్లు వైడన్ చేస్తుంటారు. అటు బందర్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ వెళ్తుంటే మీరు అప్పుడప్పుడు రోడ్లు వైడన్ చేస్తుంటారు. రోడ్లు వైడన్ చేసేటప్పుడు అంటే మనం ఈ బ్రిడ్జి కట్టారే మనకి ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ కట్టినప్పుడు కూడా కొన్ని ఏం చేశారు, కొన్ని బిల్డింగ్లు పడగొట్టేశారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినట్టే, కంపల్సరీగా అక్వైర్ చేసుకున్నట్టే. ఈ బందర్ రోడ్ ఎక్స్పాన్షన్ చేసిన, అక్కడ మనకి ఆ బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కట్టారు. ఆ కడుతున్నప్పుడు కొన్ని ప్రాంతాలలో అడ్డొచ్చిన బిల్డింగ్లు ఏం చేస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు. అంటే అప్పుడు ఏం చేసినట్టు, వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని గవర్నమెంట్ ఏం చేసినట్టే, కంపల్సరీగా అక్వైర్ చేసుకున్నట్టే. ఊరికే తీసుకుంటారా, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలా? కాంపెన్సేషన్ ఇవ్వాలి. అప్పుడు అది ఏమవుతుంది, అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఇది నీకు ఇష్టం ఉండి ఇచ్చావా, ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందేనా? ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందే. అట్లాగే మనం రాజధాని భూములు అంటాం. మనం రాజధాని భూములు అనేవి ఇష్టపూర్వకంగా ఇచ్చినట్ట, గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నట్ట. గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నట్టే చెప్తారు. మళ్ళీ ఏమని స్వచ్ఛందంగా ఇచ్చారు, రైతులు త్యాగం చేశారని. రైతు త్యాగం చేయడు, గవర్నమెంట్ ఏం రాష్ట్రం అప్పుడు త్యాగం అనే పేరు పెడతారు తప్పదు. మరి అట్లా అర్థమైందా? గవర్నమెంట్ తీసుకుంటుంది, పేరు మాత్రం ఏం పెడతారు, త్యాగం పెడతారు. టాపిక్ ఇప్పుడు త్యాగమా కంపల్సరీ అక్విజిషన్? త్యాగం ఏం కాదు, త్యాగం ఏం కాదు, ట్రాన్స్ఫర్ కాదు. త్యాగం ట్రాన్స్ఫర్ కాదు, కంపల్సరీ అక్విజిషన్ అయితేనే ఏమవుతుంది. ఇప్పుడు ఈ మాట చెప్పండి రైతులకు వెళ్ళి, బాబు ఈ త్యాగం అనేది ట్రాన్స్ఫర్ కిందకి రాదంట అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అది బెటర్ అంటారా, లేకపోతే బెటర్ కాదంటారా? త్యాగం ట్రాన్స్ఫర్ కాకపోతే వాళ్ళు ఏం కట్టక్కర్లా, ట్యాక్స్ కట్టక్కర్లా. అర్థమైందా? ఫాలో అవుతున్నారా? కంపల్సరీ అక్విజిషన్ అయితేనే ఏం చేయాలి, వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. వాళ్ళకి ఏది బెటరు? త్యాగం బెటరు. అందుకే ఏం పదం అంటారు వాళ్ళు, త్యాగం అంటారు. సో మనకెందుకు వాళ్ళు ఏమంటారు మనకు అనవసరం. కానీ కంపల్సరీ అక్విజిషన్ ఏమైంది, ట్రాన్స్ఫర్ అయింది. ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలి. అది పాయింట్ నెంబర్ 4 అమ్మా. పాయింట్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 5 మనం ఎక్కడో చదువుకున్నాం. 5 అనేది కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. అంతకుముందు రివర్స్ చదువుకున్నామా? మీకు జ్ఞాపకం అంటే రివర్స్ ఏంటి? స్టాక్ ఇన్ ట్రేడ్ ని క్యాపిటల్ అసెట్ కి మార్చడం. ఇప్పుడు చెప్పండి, నాకు ఇట్లా ఉందని రివర్స్ ఉందనుకోండి, స్టాక్ ఇన్ ట్రేడ్ ని క్యాపిటల్ అసెట్ లోకి మారిస్తే అప్పుడు ఏమొస్తుంది? స్టాక్ ఇన్ ట్రేడ్ ని క్యాపిటల్ అసెట్ లోకి మారిస్తే అప్పుడు ఏమొస్తుంది? చెప్పండి. డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. అర్థమైందా? స్టాక్ ఇన్ ట్రేడ్ ని కనుక మీకు చెప్తాను,
పీజీపీపీ స్టార్టింగ్ లో డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ అనే మాట చెప్తూ అందులో ఈ పాయింట్ తగులుతుంది మనకి. స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉన్న దాన్ని క్యాపిటల్ అసెట్ లోకి కన్వర్ట్ చేస్తే మనకి పీజీబీపీ హెడ్ లో డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ అనే మాట అరేంజ్ అవుతుంది. మీకు అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు టాపిక్ ఏంటి? రివర్స్ అనమాట. దేనిలోకి మారుస్తున్నాం? క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారుస్తున్నారు. సో స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ క్యాపిటల్ అసెట్ పీజీబీపీ హెడ్ లో మనం ట్యాక్స్ చేయాలి. అదే క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ హెడ్ లో ట్యాక్స్ చేయాలి. మరి క్యాపిటల్ గెయిన్ హెడ్ లో వచ్చింది పీజీబీపీ వస్తుందా రాదా? లేదు ఈ కేసు అమ్మా, ఈ కేసు పీజీబీపీ వస్తుందా రాదా? ఈ కేసులో ఇప్పుడు చూడండి, ఈ కేసులో ఏమొస్తుందన్నాను? డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్. ఈ కేసులో క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందన్నాను? ఇక్కడ ఏమొస్తుందన్నాను? క్యాపిటల్ గెయిన్ వస్తుందన్నాను. పీజీబీపీ వస్తుందా రాదా? క్వశ్చన్ మార్క్. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ క్యాపిటల్, ఇప్పుడు ఇది ఈ పాయింట్ లోకి రండి. డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ వచ్చిన తర్వాత క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? రాదా? మరి చేస్తాం ఎప్పుడైనా తర్వాత. ఇప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ ఏం చేసాం? క్యాపిటల్ అసెట్కి మార్చాం అంటే ఏం చేసినట్టు కాదు, సేల్ చేసినట్టు కాదుగా. రేపు ఈ క్యాపిటల్ ఏం చేయొచ్చు? సేల్ చేయొచ్చుగా. అప్పుడు సేల్ చేసిన రోజు ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అంటే ప్రస్తుతానికి ఏమొచ్చింది? ప్రస్తుతానికి డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ వచ్చింది. భవిష్యత్తులో ఆ క్యాపిటల్ ని సేల్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాండి. ప్రస్తుతానికి ఏమొచ్చింది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. మరి భవిష్యత్తులో ఏం అమ్ముతావు? స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్ముతావుగా, అప్పుడే వస్తుంది పీజీబీపీ వస్తుంది. అంటే ఈ రెండు కాంటెక్స్ట్లలోనూ ముందు ఒక గెయిన్ వస్తుంది, తర్వాత ఇంకొక గెయిన్ వస్తుంది. వాటి ముందు స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ ముందు వచ్చేది ఏది? వింటున్నారా? స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ ముందు ఏది వస్తుంది? డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్. తర్వాత ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్. ఇటురా అండి. క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ముందే వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? పీజీబీపీ. అంటే రెండు వైపులా కూడా మనకి రెండు హెడ్లలో ట్యాక్స్ లైబిలిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఒక లైబిలిటీ వస్తుంది, ఫ్యూచర్ లో మరొక లైబిలిటీ వస్తుంది అన్నమాట. పాయింట్ నెంబర్ 5 అది. నా కమింగ్ టు పాయింట్ నెంబర్ 6. పాయింట్ నెంబర్ 6, 7 ఈ రెండు కూడా నేను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ లో చెప్పాను. మీకు ఒకసారి ఆ పాయింట్స్ చదివితే మీకే ఆ మాట రికలెక్ట్ అవ్వాలి. పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. మీకు చాలా మంది డౌట్ కూడా అడిగారు నన్ను. లాస్ట్ లో రిజిస్ట్రేషన్ ఆపాను అని చెప్పాను. రిజిస్ట్రేషన్ ఆగితే ఏంటి అమ్మా? అగ్రిమెంట్ జరిగింది, అమ్మడానికి పొజిషన్ తీసేసుకున్నాము, డబ్బులు ఇవ్వడం కానీ ఇస్తానన్న ప్రామిస్ కానీ ఉంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆగింది అన్న. అన్ని పూర్తయినాయి, రిజిస్ట్రేషన్ ఆగింది. దాన్ని ఏమన్నా నేను? పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అన్నా. పార్ట్ పర్ఫార్మెన్స్. ఆ పార్ట్ పర్ఫార్మెన్స్ లో ఆ డీమ్డ్ ఓనర్ అనే మాట మనకి మామూలుగా ఐహెచ్పి హెడ్ లో సెక్షన్ 27 డీమ్డ్ ఓనర్ అనే మాట చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే 6వ పాయింట్ కానీ 7వ పాయింట్ కానీ నేను చెప్పదలుచుకోలేదమ్మా. ఇంకా ఐహెచ్పి హెడ్ లో నేను చెప్పానంటున్నాను. పార్ట్ పర్ఫార్మెన్స్. పార్ట్ పర్ఫార్మెన్స్ అంటే అర్థమైంది, అన్ని పూర్తయినాయి, రిజిస్ట్రేషన్ ఆగింది. దాన్ని ఏమంటున్నాం? పార్ట్ పర్ఫార్మెన్స్. రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి క్యాపిటల్ గెయిన్ రాదా? రిజిస్ట్రేషన్ చేయకపోయినా క్యాపిటల్ గెయిన్ వస్తుందా? రిజిస్ట్రేషన్ చేయకపోయినా క్యాపిటల్ గెయిన్ వస్తుంది. దాని అర్థం అదే. మనకి ఇక్కడ ఏం ఇంపార్టెంట్ కాదు, రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ కాదు. ఏ ఆస్తుల విషయంలో అమ్మా? ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలోనే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అన్నిటికీ అవసరం లేదుగా. నేను టీవీ అమ్ముతా, కారు అమ్ముతా, కారుకి ఏం అవసరం? రిజిస్ట్రేషన్ అవసరం. టీవీ అమ్ముతా, రిజిస్ట్రేషన్ అవసరం. బంగారం అమ్ముతా, ఇంట్లో బంగారం ఉంది అమ్మేస్తా, రిజిస్ట్రేషన్ చేయాలా? అక్కర్లేదుగా. ప్రతి సేల్ కి ఏం అక్కర్లా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ సేల్ చేసేటప్పుడు ఏం కావాలి? రిజిస్ట్రేషన్ కావాలి. ఆ రిజిస్ట్రేషన్ ఆగింది అంటేనే ఏమంటాం? పార్ట్ పర్ఫార్మెన్స్. పార్ట్ పర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్ జరిగినప్పటికీ కూడా ఏం అరేంజ్ అవుతుంది? క్యాపిటల్ గెయిన్ అరేంజ్ అవుతుంది. అది పాయింట్ నెంబర్ 6 అమ్మా. పాయింట్ నెంబర్ 7 కూడా చెప్పానంటా నేను. ఏంటది?
ఒక హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ గురించి చెప్పాను. ఒక సంస్థలో పనిచేసే వాళ్ళందరూ ఒక చోటకి వెళ్ళి ఒక భూమి కొనుక్కొని బ్యాంక్ వెళ్ళి అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని దాని ఇల్లుని వాళ్ళు అలాట్ చేసుకుంటారు. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇప్పుడు సొసైటీకి ఎవరున్నారు? మెంబర్స్. మెంబర్షిప్ లో ఏముంది? రైతు ఉంది. ఆ రైతు ఏం చేయొచ్చు? వాడు సేల్ చేయాలి. ఆ రైతు సేల్ చేయడాన్ని ఏమంటాడు? వాడు ట్రాన్స్ఫర్ అంటాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ మెంబర్షిప్ రైట్. మెంబర్షిప్ రైట్ ని వదులుకున్నా కూడా దీంతో సమానం, ట్రాన్స్ఫర్ తో సమానమే. ఆ వదులుకున్న మెంబర్ ఇప్పుడు ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇక అర్థమైందమ్మా పాయింట్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 6, పాయింట్ నెంబర్ 7 ఆల్రెడీ ఈ రెండు ఐహెచ్పి హెడ్ లో సెక్షన్ 27 దగ్గర డీమ్డ్ ఓనర్ అనే కాన్సెప్ట్ లో డిస్కస్ చేశాము. వాటి కొత్త పాయింట్లు కావు. ఇంక అట్లాగే లాస్ట్ పాయింట్ కూడా డిస్కస్ చేశా, రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ సంబంధించి నేను పీజీబీపీ హెడ్ లో ఇష్యూ చేసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ తో పాటు బాండ్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను డిస్కస్ చేసి చెప్పాను ఆ రోజు, మీకు జ్ఞాపకం ఉంటే. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టాపిక్ ఇష్యూ చేసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలోనా బాండ్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? బాండ్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇష్యూ చేసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ హెడ్కి వెళ్ళిపోయింది? పీజీబీ హెడ్కి వెళ్ళిపోయింది. ఏమన్నా మనం మంత్స్ కనుక్కున్నాం, ప్రో రేటా బేస్ లో డిడక్షన్ కనుక్కున్నాం. ఎవరికి? ఇష్యూ చేసేవాడి. ఇప్పుడు ఈ బాండ్లు ఎప్పటికైనా ఏం చేయాలి? రిడీమ్ చేయాలి. రిడీమ్ చేసేటప్పుడు ఆ బాండ్ హోల్డర్కి ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. దానికి మీకు ప్రొఫార్మా కూడా వేశాను. మామూలుగా అయితే ఇండెక్స్ వేయాలి, జీరో కూపన్ బాండ్స్ కి ఇండెక్స్ వేయమాకండి, ఇవన్నీ చెప్పానమ్మా. సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్ అనేది దేంట్లో భాగం? ట్రాన్స్ఫర్ లో భాగం. క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుంది? బాండ్ హోల్డర్కి వస్తుంది. ఈ జీరో కూపన్ బాండ్ విషయంలో ఇండెక్స్ వేయాలా? అవసరం లేదు. జీరో కూపన్ బాండ్స్ అమ్ముకుంటే ట్యాక్స్ రేట్ ఎంత? 10%. ఇదంతా నేను చెప్పిన మాటలే, కొత్త పాయింట్ ఏం కాదు. ట్రాన్స్ఫర్ అనే మాట అయిపోయిందమ్మా. ట్రాన్స్ఫర్ కంప్లీటెడ్. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ కమ్ అండర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు డిస్కస్ చేయబోయేది వాట్ ఆర్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ విచ్ డూ నాట్ కమ్ అండర్ ట్రాన్స్ఫర్, నాట్ ఏ ట్రాన్స్ఫర్. మీరు ఇక్కడ మొత్తం 30 పాయింట్లు ఉన్నాయి. అందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దాంట్లో 10 అవసరం, 30 చదవక్కర్లా. నేను చెప్పిన పాయింట్లు టిక్ పెట్టుకోండి. ఆ టిక్ పెట్టిన పాయింట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిగతా పాయింట్లు ఫైనల్లో ఉంటాయి. మీకు ఎట్లా ఉందందమ్మా, ఈ మెటీరియల్లో మీకు ఫైనల్ కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన మెటీరియల్ ఇది. అంటే ఇందులో ఉన్న ప్రతి సెక్షన్ మీకు ఏం అప్లై కాదు, ఇంటర్మీడియట్ లెవెల్లో అప్లై కాదు. కొన్ని పాయింట్లు మీకు ఫైనల్లో. మీకు గమనిస్తే ఈవెన్ టీజీబీపీ హెడ్ లో కూడా కొన్ని సెక్షన్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను నేను. 42 ఫస్ట్ కొన్ని సెక్షన్ జోలికి వెళ్ళొద్దన్నా. అట్లాగే ఆ 40 ప్రిజెప్టివ్ టాక్సేషన్ స్కీమ్ లో కూడా 44B, 44PB, BBA, BBB ఒక 4 సెక్షన్ జోలికి వెళ్ళొద్దన్నా. కానీ ఇవన్నీ ప్రింట్ అయి ఉన్నాయి. ప్రింట్ అయినంత మాత్రాన మీకు కొన్ని సెక్షన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో లేవమ్మా. అలాగే నాటి ట్రాన్స్ఫర్ విషయంలో మొత్తం కౌంట్ చేస్తే 30 ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఓన్లీ 10 మీకు ఉన్నాయి సిలబస్ లో. ఏం చేస్తారంటే లెక్క పెట్టి మొదటి 5 టిక్ పెట్టుకోండి. 1, 2, 3, 4, 5. ఫస్ట్ 5 మీకు 10 పాయింట్లు ఉన్నాయని చెప్తున్నాను. ఫస్ట్ 5 టిక్ పెట్టుకోండి. తర్వాత 10 పాయింట్లు వదిలేయండి. వరుసగా 10 పాయింట్లు వదిలేయండి. 10 పాయింట్లు వదిలిపెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చే వరుసగా 5 పాయింట్లు మళ్ళీ టిక్ పెట్టుకోండి. బాగా అర్థమైందా? ఫస్ట్ 5 టిక్ పెట్టుకోండి. తర్వాత 10 వద్దు. దాంతో మీ మెటీరియల్లో 15 పాయింట్లు అయిపోయినట్టే. మళ్ళీ 16వ పాయింట్ నుంచి 16, 17, 18, 19, 20 టిక్ పెట్టుకోండి. ఆ 20 తర్వాత ఉన్న పాయింట్లు ఏవి మీకు అనవసరం. మళ్ళీ మీకు అర్థమైన పాయింట్ ఫస్ట్ 5, 10 లెక్క పెట్టి వదిలేయండి.
తర్వాత 5 టిక్ పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఈ 5 ఆ 5 10 పాయింట్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 పాయింట్లే మీకు ఇంటర్మీడియట్ లో సిలబస్ లో ఉంది. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇందులో 10లో మొదటి పాయింట్ ఏంటిట? కంపెనీ లిక్విడేషన్ టైంలో క్యాపిటల్ అసెట్స్ ని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మీ మొత్తం ఏమేమి జ్ఞాపకం పెట్టుకోవాలి చూడండి. ఒక కంపెనీ లిక్విడేషన్ జరిగే టైంలో క్యాపిటల్ అసెట్స్ ని షేర్ హోల్డర్స్ కి పంచుతోంది. ఆ పంచడాన్ని ఏమంటాడు? నాట్ ఏ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎవరికి రాదు? కంపెనీకి రాదు. మీకు అర్థమైందా? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? కంపెనీ. డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీకి ఏం రాదు, క్యాపిటల్ గెయిన్ రాదు. కానీ ఈ కాంటెక్స్ట్ షేర్ హోల్డర్కి రావచ్చమ్మా. షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు, నేను చెప్పేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కంపెనీకి ఇది ఏమైంది? నాట్ ఏ ట్రాన్స్ఫర్. కంపెనీ ట్యాక్స్ కట్టక్కర్లా. షేర్ హోల్డర్ కట్టాల్సి వస్తే కట్టాలి షేర్ హోల్డర్. అర్థం సంగతి. ప్రస్తుతానికి ఎవరైతే ఇస్తున్నాడో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1 అది. టాపిక్ అర్థమైనట్టేనా? కంపెనీ at the time of liquidation distributing capital assets to shareholders is not a transfer. ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ అర్థం అయితే అలాంటి పాయింట్ ఆల్మోస్ట్. ఈసారి HUF distributing capital assets in the event of partition to its members. ఇప్పుడు ఆస్తులు ఎవరు ఇస్తున్నారు? HUF. ఎవరికి? మెంబర్స్. ఏ సందర్భంలో? పార్టీషన్ సందర్భంలో. సో ఒక పార్టీషన్ సందర్భంలో HUF కనుక ఆస్తులు క్యాపిటల్ అసెట్స్ ని మెంబర్స్ కి పంచుతుంటే ఆ HUF కి ఏం ఉండదు? క్యాపిటల్ గెయిన్ ఉండదు. థర్డ్ పాయింట్ అమ్మాది. సారీ, సెకండ్ పాయింట్ అమ్మాది. నా కమింగ్ టు థర్డ్ పాయింట్. గిఫ్ట్ గా ఇచ్చాడమ్మా. గిఫ్ట్ గాని వీలునామా ప్రకారం గాని లేదు, ఇర్రివోకబుల్ ట్రస్ట్ అంటున్నాడు. ఇంకా సింపుల్ చెప్పాలంటే నో కన్సిడరేషన్, నో క్యాపిటల్ గెయిన్. నో కన్సిడరేషన్, నో క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు గిఫ్ట్ ద్వారా వచ్చింది అంటే ఏం లేనట్టే, కన్సిడరేషన్ లేనట్టేగా. గిఫ్ట్ అంటే ఏంటి? నో కన్సిడరేషన్. నో కన్సిడరేషన్, నో అంటే క్యాపిటల్ గెయిన్ ఉండాలి అంటే ఇక్కడ ఏముండాలి? కన్సిడరేషన్ ఉండాలి అని అర్థం. నో కన్సిడరేషన్, నో క్యాపిటల్ గెయిన్. సో మొత్తానికి గిఫ్ట్ గా ఇచ్చిన కేసులో క్యాపిటల్ గెయిన్ అనేది కాదు. సో ఆస్తి ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చామనుకోండి, ఆ గిఫ్ట్ గా ఇచ్చిన వాడు ఏం చేయక్కర్లా, ట్యాక్స్ కట్టక్కర్లా. అలాగే వీలునామా ప్రకారం ఆస్తులు పనిచేసాం అంటే వీలునామా తెలుసుగా మీకు, ఆ వీలునామా రాశాం. వీలునామా రాస్తే ఆస్తులు పంచితే కూడా ట్యాక్స్ కట్టక్కర్లా. ఇర్రివోకబుల్ ట్రస్ట్ అంటున్నాడమ్మా. ఇర్రివోకబుల్ ట్రస్ట్ అంటే, ఇర్రివోకబుల్ అంటే అర్థం ఏంటి? తిరిగి తీసుకొని. ఇర్రివోకబుల్ అంటే ఆస్తి ఎవరికి ఇచ్చాం? ఓ ట్రస్ట్ కి ఇచ్చాం. ఏమన్నాం? ఇర్రివోకబుల్ అన్నాం. అంటే ఏంటి? ఎప్పటికి కూడా ఈ ఆస్తిని నేను వెనక్కి తీసుకోను. అంటే ఎవరి చేతిలో ఉండిపోతుంది? ట్రస్ట్ చేతిలో ఉండిపోతుంది. అలాంటి ట్రాన్స్ఫర్స్ ని మనం ఏమన్నాం? అలాంటి ట్రాన్స్ఫర్ ఏమంటాం? ఇర్రివోకబుల్. అంటే మనం ఏమంటున్నాం? నాట్ ఏ ట్రాన్స్ఫర్. అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని. ఆ 3 జ్ఞాపకం పెట్టుకోండి. గిఫ్ట్ ద్వారా ఇచ్చిన, వీలునామా ద్వారా ఇచ్చిన, ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్ అని చెప్పిన ట్రస్ట్ కి క్యాపిటల్ గెయిన్ అనేది కాదు. పాయింట్ నెంబర్ 4 చూడండి అమ్మా. పాయింట్ నెంబర్ 4, ఈసారి ఒక హోల్డింగ్ కంపెనీ, మొత్తం జ్ఞాపకం పెట్టు, ఒక హోల్డింగ్ కంపెనీ క్యాపిటల్ అసెట్ ని 100% ఇండియన్ సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఎరేజ్ కాదు. ఎవరికి? హోల్డింగ్ కంపెనీకి. ఇచ్చేవాళ్ళు ఎవరు? హోల్డింగ్ కంపెనీ. ఎవరికి ఇస్తున్నారు? 100% ఇండియన్ సబ్సిడరీ కంపెనీ. మొత్తం జ్ఞాపకం పెట్టుకోవాలి. 100% అనే మాట జ్ఞాపకం ఉండాలి, ఇండియన్ అనే మాట జ్ఞాపకం ఉండాలి. సబ్సిడరీ కంపెనీ 100 లేకపోయినా ట్యాక్స్ కట్టాల్సిందే. 100 లేకపోయినా ట్యాక్స్ కట్టాలి, ఇండియన్ కాకపోయినా ట్యాక్స్ కట్టాలి, సబ్సిడరీ కాకపోయినా ట్యాక్స్ కట్టాలి. మొత్తం గ్రామం పెట్టుకోవాలి. హోల్డింగ్ కంపెనీ ఆస్తిని ఎవరు పంచుతున్నాం? ఒక ఇండియన్
సబ్సిడరీ కంపెనీ హోల్లీ ఓన్డ్ అంటాడు. హోల్లీ ఓన్డ్ అంటే 100% వాటా నాకే ఉంది. మీకు అర్థమైతే ఆ పాయింట్. తర్వాత పాయింట్ చూడండి. నెక్స్ట్ ఈసారి రివర్స్ చేద్దాం. రివర్స్ ఎట్లా అంటే 100% సబ్సిడరీ కంపెనీ ట్రాన్స్ఫరింగ్ క్యాపిటల్ అసెట్ టు ఇండియన్ హోల్డింగ్ కంపెనీ. 100% సబ్సిడరీ కంపెనీ ట్రాన్స్ఫరింగ్ క్యాపిటల్ అసెట్ టు ఇండియన్ హోల్డింగ్ కంపెనీ. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఎవరికి రాదట. 100% సబ్సిడరీ కంపెనీ అంటున్నామే, ఆ కంపెనీకి క్యాపిటల్ గెయిన్ రాదంటున్నాడు. ఇప్పుడు ఈ 2 పాయింట్లు ఉన్నాయి, ఆఖరు రాసిన 2 పాయింట్లు అంటే 4వ పాయింట్ 5వ పాయింట్. ఈ 2 పాయింట్లకి ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయినప్పుడే క్యాపిటల్ గెయిన్ రాదు. కండిషన్ ఫుల్ఫిల్ కాకపోతే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఈ 2 పాయింట్లకి 2 కండిషన్. మొదటి కండిషన్ ఏంట్రా అంటే ఆ 100% హోల్డింగ్ ఉంది, అది 8 సంవత్సరాల వరకు కంటిన్యూ కావాలి. 8 years వరకు కంటిన్యూ కావాలి. ఇప్పుడు నా వాటా ఎంత ఉందన్నాను? 100% వాటా ఉంది. 100% వాటాలో 1% కూడా ఏం చేయకూడదు, నేను వదులుకోగలదు. ఎన్నేళ్ల పాటు? 8 years పాటు. వదులుకోవడం అంటే ఏంటి? నా వాటా ఇంకోటికి అమ్మకూడదు. నా వాటా నా దగ్గరే ఉండాలి. నా దగ్గర వాటా ఎంత ఇప్పుడు? 100%. ఈ 100% వాటాని 8 ఏళ్ల పాటు నా దగ్గరే పెట్టుకోవాలి. నేను ఇంకోటికి అమ్మకూడదు. 8 ఏళ్ల లోపల నా వాటా అమ్ముకుంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఇది ఒక కండిషన్ అమ్మా. ఈ కండిషన్ తో పాటు 2వ పాయింట్, ఆ క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి కూడా కన్వర్ట్ చేయకూడదు. అది కూడా అప్ టు 8 years. తీసుకున్న ఆస్తిని ఏం చేయడానికి వీల్లేదు, స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేయడానికి వీల్లేదు. ఎంతకాలం? 8 ఏళ్ల పాటు. ఎవరు తీసుకున్నాడో చూసుకొని ఆ తీసుకున్నవాడు 8 ఏళ్ల వరకు ఆ ఆస్తిని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేయడానికి వీల్లేదు. 8 ఏళ్ల లోపల కన్వర్ట్ చేసినా, 8 ఏళ్ల లోపల నీ హక్కుని కొంత వదులుకున్నా ఆటోమేటికల్ గా మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఫాలో అయ్యారమ్మ పాయింట్. సో ఈ 5 పాయింట్లు జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్ 2 పాయింట్లకి మళ్ళీ 2 కండిషన్ చెప్పాడు. ఆ 2 పాయింట్లకి 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ లో ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా మళ్ళీ ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. సరే, తర్వాత మీరు ఇంకొక 10 పాయింట్స్ వదిలేసి మళ్ళీ మిమ్మల్ని నేను చదవమన్న పాయింట్ ఎక్కడ వస్తుందంటేనమ్మా, ట్రాన్స్ఫర్ ఆఫ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ issued by Reserve Bank of India under sovereign gold bond scheme 2015 for individuals. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. ఇలా పాయింట్ చదివితే ఆంగ్ల భాష ప్రవేశం పొందుంటే చాలు. ఏమవుతున్నాం? సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేసినవి? ఆర్బిఐ. ఎవరికి ఇష్యూ చేసినవి? ఒక ఇండివిజువల్. అంటే ఒక ఇండివిజువల్ చేతిలో ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూడ్ బై ఆర్బిఐ అండర్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2015. ఇదంతా జ్ఞాపకం. ఇప్పుడు ఎవరు అమ్ముతున్నాడు? ఇండివిజువల్. ఏం అమ్ముతున్నాడు? సావరిన్ గోల్డ్ బాండ్స్. ఎవరు ఇచ్చినవి? ఆర్బిఐ. ఈ మాటల కన్నా ఇంకేం లేదమ్మా అక్కడ. కాబట్టి ఒక ఇండివిజువల్ తన చేతిలో ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మేస్తూ ఉంటే క్యాపిటల్ గెయిన్ లేనట్టే. ఆ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరు ఇచ్చారు? ఆర్బిఐ. అంతకు మించి ఆ పాయింట్ ఏం లేదు. తర్వాత నెక్స్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ మీకు మన లిస్ట్ లో 7వ అవుతుంది. లిస్ట్ లో 7వ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసేటప్పుడు ఇంట్లో బంగారం, ఆర్కియలాజికల్ కలెక్షన్, డ్రాయింగ్, పెయింటింగ్ ఇవన్నీ క్యాపిటల్స్ అన్నామా కావన్నామా? దే ఆర్ క్యాపిటల్ అసెట్స్. ఇంట్లో ఉన్నా సరే అవన్నీ మన పర్సనల్ అసెట్స్ అయినా సరే దే బికమ్ క్యాపిటల్ అసెట్స్. వాటిని నమ్మితే క్యాపిటల్ గెయిన్ వస్తుందా? అదా వస్తుంది. అయితే ఇక్కడ ఒక లిస్ట్ చెప్పాడు. ఇక్కడ ఎవరికైతే చెప్పాడో వాళ్ళకి అమ్మినప్పుడు మాత్రం క్యాపిటల్ గెయిన్ రాదమ్మా. లిస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి అమ్మితే రాదుట? వస్తాయి గవర్నమెంట్ కానీ, యూనివర్సిటీకి కానీ, ఇంకేదైనా నేషనల్ మ్యూజియం కానీ, ఆర్ట్ గ్యాలరీకి కానీ అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్ అరేస్ కాదు. మామూలుగా వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటాం. ఎక్కడుంటుంది ఎక్కువగా?
మ్యూజియంలో. అయితే వర్క్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియం లోనే ఉండాలా, ఎవరిళ్లలో అయినా కూడా ఉండొచ్చా? ఇప్పుడు నా దగ్గర ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ ఉందనుకోండి, నేను ఇప్పుడు ఎవరికి అమ్మచ్చు? ఎవరికైనా ఇండివిజువల్ ఎవరైనా మీకు సపోజ్ మీలో ఎవరికైనా ఆ ఆర్ట్ నచ్చింది అనుకోండి, మీరు కొంటానన్నారు అనుకోండి, మీకు అమ్మేయచ్చు. మీకు అమ్మితే నేను ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలి. అదే నేను మ్యూజియంకి అమ్మాను అనుకోండి, మ్యూజియం వాళ్ళైనా నాకేమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. ఊరికే ఇవ్వనమ్మా, నీకైనా అమ్ముతా. మ్యూజియం కొంటానంటే మ్యూజియంకి అమ్ముకుంటా. నీకు అమ్మితే నేను ట్యాక్స్ కట్టుకోవాలి, మ్యూజియంకి అమ్మితే నేను ట్యాక్స్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైతే పాయింట్. కాబట్టి నిన్న మనం చెప్పుకున్న మాటల్లో ఈ ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ మీరు అమ్ముకుంటే ట్యాక్స్ కట్టాలని చెప్తున్నాము. ఇక్కడ ఒక లిస్ట్ చెప్పాడు, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అమ్ముకుంటే మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 7 అది. నా కమింగ్ టు పాయింట్ నెంబర్ 8. ఇది ఏం లేదు, ఇది మన ఎక్స్చేంజ్ అమ్మాయి. చూడండి, మీరు ఒకసారి వస్తే లిస్ట్ చెప్పాడు ఏమని, బాండ్స్ విడగొడితే బాండ్స్ ని డిబెంచర్స్ ని సపరేట్ చేసుకుంటే బాండ్స్ కన్వర్టెడ్ ఇంటూ ఏమంటారు వరుసగా పేరు చెప్పాడు చూడండి ఏమని, ఇంకో మాట చెప్పాడు, బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ డిబెంచర్ స్టాక్ కానీ. చెప్పండి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట కనుక్కోండి. బాండ్స్ ఇంటూ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ, డిబెంచర్స్ ఇంటూ మళ్ళీ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ, డిబెంచర్ స్టాక్స్ ని మళ్ళీ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ. అంటే నువ్వు మార్చింది ఎందులోకి, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ. విడివిడిగా రాస్తున్నానమ్మా నేను, మీరు కలిపి ఉంది ఇక్కడ, దాన్ని విడగొట్టి చెప్తున్నాను అంతే. బాండ్లు ఏమైనాయి, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ మారినాయి. రెండోది ఏంటి, డిబెంచర్లు ఏమైనాయి, షేర్ కానీ డిబెంచర్లో కానీ మారినాయి. డిబెంచర్ స్టాక్ ఏంటి, షేర్ కానీ డిబెంచర్ కానీ మారినాయి. ఎవరి బాండు ఎవరి షేరు, ఏ కంపెనీ నీకు బాండ్ ఇచ్చిందో ఆ కంపెనీ ఆ బాండ్ తీసుకుని నీకేమిచ్చింది, షేర్ ఇచ్చింది. ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ అనే కంపెనీలో బాండ్ కొనుక్కున్నా, కొంతకాలం తర్వాత ఎక్స్ కంపెనీ ఏం చేసింది, ఆ బాండ్ తీసేసుకొని నాకు షేర్ ఇచ్చింది. ఇప్పుడు బాండ్ ఏ కంపెనీది, ఎక్స్ కంపెనీదే. షేర్ ఏ కంపెనీది, ఆ ఎక్స్ కంపెనీదే. ఇప్పుడు నాకు ఇదివరకు నా చేతిలో ఏముంది, ఇప్పుడు ఏమొచ్చిందండి, ఇదివరకు బాండ్ ఉండింది, ఆ బాండ్ బదులు షేర్ వచ్చింది. బాండ్ ఇచ్చింది ఆ కంపెనీయే, ఆ బాండ్ తీసుకుని నాకు షేర్ ఇచ్చింది ఆ కంపెనీయే. ఇదివరకు నేను బాండ్ హోల్డర్ని, ఇప్పుడు షేర్ హోల్డర్. లేదు, ఆ బాండ్ ఏం చేయొచ్చు, డిబెంచర్ లోకి మార్చచ్చు. ఇదివరకు బాండ్ హోల్డర్ని, ఇప్పుడు డిబెంచర్ హోల్డర్. సో గతంలో బాండ్ హోల్డర్ని ఇప్పుడు షేర్ హోల్డర్ లో కానీ డిబెంచర్ హోల్డర్ కానీ మారిపోయాను. అర్థమైతే ఇప్పుడు రెండో పాయింట్, డిబెంచర్ నుంచి షేర్ హోల్డర్కి మారా, డిబెంచర్ నుంచి డిబెంచర్ లోకి మారా. మరి డిబెంచర్ నుంచి డిబెంచర్ లోకి మారడం ఏంటి, ఆల్రెడీ డిబెంచర్ లో కదా అవి. నీకు ఇంతవరకు అర్థమైంది, బాండ్ షేర్ కి మారడం అర్థమైంది, బాండ్ డిబెంచర్ కి మారడం అర్థమైంది, డిబెంచర్ షేర్ కి మారడం అర్థమైంది. మరి ఇదేంటో డిబెంచర్ ని డిబెంచర్ గా మార్చుకోవడం. నీకు అట్లా కూడా మారుతాయమ్మా, డిబెంచర్ ని డిబెంచర్ గా మార్చుకోవడం. డిబెంచర్ లోనే రకరకాల డిబెంచర్లు ఉంటాయి, కన్వర్టబుల్ అని, నాన్ కన్వర్టబుల్ అని, పార్టిసిపేటింగ్ అని, నాన్ పార్టిసిపేటింగ్ అని, సెక్యూర్డ్ అని, అన్సెక్యూర్డ్ అని. అంటే సెక్యూర్డ్ డిబెంచర్స్ ఇంటూ అన్సెక్యూర్డ్, లేదా అన్సెక్యూర్డ్ ఇంటూ సెక్యూర్డ్, పార్టిసిపేటింగ్ ఇంటూ నాన్ పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇంటూ పార్టిసిపేటింగ్. ఇట్లా డిబెంచర్స్ లోనే రకరకాలుగా ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ డిబెంచర్ నుంచి మరో టైప్ ఆఫ్ డిబెంచర్ లోకి మారుతున్నాము. సరే, బాండ్ అంటే అర్థమైంది, డిబెంచర్ అంటే అర్థమైంది. డిబెంచర్ స్టాక్ అంటే ఏంటో, వాట్ ఈజ్ బాండ్, వాట్ ఈజ్ డిబెంచర్ అండ్ వాట్ ఈజ్ డిబెంచర్ స్టాక్ వింటున్నారు అందరూ? డిబెంచర్ కి డిబెంచర్ స్టాక్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు డిబెంచర్ స్టాక్ ఏం చేశానంటాడు, షేర్ గానో డిబెంచర్ గానో అసలు డిబెంచర్ కి డిబెంచర్ స్టాక్ కి తేడా ఏంటి? ఇప్పుడు ఇలా అన్నానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్లు అనేవి ఎలా మనం కౌంట్ చేస్తాం, డిబెంచర్ కౌంట్ చేస్తారు చూడండి. నెంబర్
నా దగ్గర 1000 డిబెంచర్స్ ఉన్నాయి. నా దగ్గర 1000 నెంబర్ అంటే 1000. ఒక్కొక్క దాని వాల్యూ 100 రూపాయలు. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అంటే ఏమంటారు? 1000 ఇంటూ 100 ఎంత? 1 lakh. ఇప్పుడు ఇది లెక్క జనరల్ గా. అంటే ఇక్కడ మనకి ఏమేమి తెలిసింది? నా దగ్గర నెంబర్ ఆఫ్ డివెంచర్లు తెలిసినాయి, ఒక్కొక్క డివెంచర్ వాల్యూ తెలిసింది. దాంతో ఏం కనుక్కున్నాం? టోటల్ వాల్యూ కనుక్కున్నాం. ఇట్లా చెప్పితే దీన్ని ఏమంటారంటే డివెంచర్స్ అంటారమ్మా. ఇప్పుడు ఈ నెంబరు వాల్యూ ఏమీ లేకుండా కేవలం టోటల్ వాల్యూ మాత్రమే చెప్తే వాటిని మనం డిబెంచర్ స్టాక్ అంటాం. అంటే డిబెంచర్ స్టాక్ లో ఏముండవు, నెంబర్ ఉండదు, ఈచ్ నెంబర్ వాల్యూ కూడా ఉండదు. టోటల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. టోటల్ వాల్యూ మాత్రమే చెబితే అంటే నెంబర్. మన ఇప్పుడు టోటల్ వాల్యూ చెప్పినప్పుడు ఎన్ని డిబెంచర్లు ఉన్నాయని చెప్పడం కుదరదు. నా దగ్గర 20 ఉన్నాయి అంటే ఏమన్నారు? డిబెంచర్స్. ఆ 20 అనే మాట చెప్పలేకపోతే స్టాక్ అనాలి, డిబెంచర్ స్టాక్ అనాలి. మీకు అర్థమైందా? స్టాక్ కింద డిబెంచర్ అనే పదానికి డిబెంచర్ స్టాక్ అనే పదానికి డిఫరెన్స్ ఏంటి అంటే డిబెంచర్ అనే పదంలో నెంబర్ ఉంటుంది, డిబెంచర్ స్టాక్ అనే పదంలో నెంబర్ ఉండదు. ఏంటి మరి నెంబర్ ఉంటే? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఉన్నప్పుడు వాల్యూ లక్షే టోటల్ వాల్యూ. నెంబర్ ఉన్నప్పుడు దాని టోటల్ వాల్యూ ఎంత? 1,00,000. నెంబర్ తీసినప్పుడు వాటి టోటల్ వాల్యూ 1,00,000. అంటే టోటల్ వాల్యూలో మార్పు ఉండదు. నువ్వు నెంబర్ చెప్పినా నెంబర్ చెప్పకపోయినా యువర్ టోటల్ వాల్యూ రిమైన్స్ సేమ్. మరి ఏంటి మరి డిబెంచర్ కి డిబెంచర్ స్టాక్ కి తేడా అయింది? ఇప్పుడు సపోజ్ నెంబర్ ఉందనుకోండి. ఎన్ని నెంబర్ ఉన్నాయి నా దగ్గర? 1000 ఉన్నాయి. ఇప్పుడు నేను 33.365% నేను అమ్మాలనుకుంటున్నాను. 33.365% ఆఫ్ మై డిబెంచర్స్ అమ్మాలనుకుంటున్నాను. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 1000 డిబెంచర్లు ఉన్నప్పుడు 33.365 ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండమ్మా? 333.65. ఇప్పుడు నాకు 1000 డిబెంచర్లలో 333.65 నెంబర్ అమ్మగలనా? ఇక్కడ అర్థమవుతున్న భాష. నేను నా ప్రయత్నం అంతా డిబెంచర్ స్టాక్ కి తేడా అర్థం అవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. నా దగ్గర 1000 డిబెంచర్లు ఉన్నప్పుడు 33.365% డిబెంచర్లు అమ్మటం అంటే వాల్యూ ఎంత వచ్చింది? 333.65 డిబెంచర్లు అమ్మగలవా అంటున్నా నేను. నో. ఎందుకని? ఆ ఫ్రాక్షన్ లో ఉందిగా 333.65. 1000 అనేది ఏంటమ్మా? ఒక నెంబర్, ఒక హోల్ నెంబర్. అది ఒక హోల్ నెంబర్ తీసుకుని దాంట్లో 333.65 అంటే హౌ కెన్ యూ ట్రాన్స్ఫర్ 333.65? అమ్మలేం. సపోజ్ 33% అంటే అమ్మచ్చు. ఎంతైంది 33% అంటే? 330 రూపాయలు. 330 డిబెంచర్. 330 డిబెంచర్లు అమ్మచ్చు నేను. కానీ 333.65% అన్నాడే, అది అమ్మడం కుదరదు. అది అమ్మాలంటే ఏం ఉండకూడదు, అది ఉండాలంటే ఏం ఉండకూడదు? నెంబర్ ఉండకూడదు. నెంబర్ లేకుండా చేస్తే నేనేం చేయొచ్చు? ఏ ఫ్రాక్షన్ లో అయినా అమ్మచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడు నెంబర్ లేకుండా చేసామనుకోండి, వాల్యూ ఎంత వచ్చింది? 1,00,000. 1,00,000 మీద 33.365 కట్టామనుకోండి, 333.65. ఇప్పుడు ఇది డబుల్. ఇందాకేమో డిబెంచర్లు ఏం చేయడం కుదరదు, పెంచడం కుదరదు. డబ్బులు ఏం చేయొచ్చు? నీ ఇష్టం దించుకోవచ్చు. అంతేనా? 333.65 కరెన్సీ మనం అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చు. ఫాలో అవుతున్నారా? ఈ రకంగా ఏ ఫ్రాక్షన్ లో అయినా అమ్మటానికి వీలుగా ఏం చేస్తారు? స్టాక్ లో కన్వర్ట్ చేస్తారు. స్టాక్ లో కన్వర్ట్ చేయడం అంటే దాని అర్థం ఏ ఫ్రాక్షన్ లో అయినా అమ్మటానికి వీలుగా. నెంబర్ ఉంటే ఏం చేయడం కుదరదు?
ఫ్రాక్షన్స్ లో అమ్మడం కుదరదు. నెంబర్ లేకుండా చేయడం వల్ల ఫ్రాక్షన్ లో అమ్ముకోవడం వీలు పడుతుంది. ఫాలో అయ్యే పాయింట్. అయితే ఫుల్లీ పెయిడ్ డిబెంచర్స్ మాత్రమే నెంబర్ లేకుండా మార్చగలం. అంటే డిబెంచర్స్ పార్ట్లీ పెయిడ్ ఉన్నాయనుకోండి, ఏం చేయడం కుదరదు, స్టాక్ లో మార్చడం కుదరదు. మీకు అర్థమవుతుందమ్మా? స్టాక్ లో మార్చడం అంటే ఏంటి? ఏదో కాలుతుంది ఇక్కడ, బయట నుంచి వస్తుందా స్మెల్, ఇక్కడే వస్తుందా? ఇక్కడ నేచురల్ కెలామిటీ, బయట నుంచి వస్తే పర్వాలా. ఇది ఏదో ఈ వైపులో ఏమన్నా కానీ నేను అనుకోండి, మనం పరిగెత్తిపోవాలి బయటికి. ఇక ప్రొజెక్టర్ లో నుంచి ఒక్కసారి వేడి హీట్ వస్తుంటుంది. హీట్ పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటున్నావా? సో మీకు ఫాలో అయితే డిబెంచర్స్ ని స్టాక్ లో మార్చాలంటే ఆ డిబెంచర్స్ ఏమైండాలి? ఫుల్లీ పెయిడ్ అయిండాలి. అంటే పార్ట్లీ పెయిడ్ డిబెంచర్స్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ స్టాక్. రెండు పాయింట్స్ మీకు అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా మీకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే మీకు తెలుసుకోవడం మంచిదే. రెండు పాయింట్లు అర్థమైంది. ఏంటి? స్టాక్ లో కన్వర్ట్ చేయాలంటే ముందు ఫుల్లీ పెయిడ్ అయిండాలి, అది అర్థమైంది. స్టాక్ లో కన్వర్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఏ ఫ్రాక్షన్ లో అయినా అమ్మటానికి వీలుగా. ఈ రెండు పాయింట్లు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు అర్థమైతే డిబెంచర్ అంటే ఏంటో, డిబెంచర్ స్టాక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ డిబెంచర్ స్టాక్ ని షేర్ గా మార్చడం కానీ, డిబెంచర్ స్టాక్ ని డిబెంచర్డ్ గా మార్చడం కానీ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఎరేజ్ కాదు. అయితే ఏ కంపెనీ షేరు, ఏ కంపెనీ డిబెంచరు, ఆ కంపెనీ షేర్ గాను డిబెంచర్ గాను మారాల్సిందే, కంపెనీ మారకూడదు. అది పాయింట్ నెంబర్ ఏమైంది? 8 అయిందా? 7 అయిందా? 8 అయింది. 8 అయిపోతే నెక్స్ట్ 9th పాయింట్ చూడండి. ఇది మీకు అర్థమైతే తర్వాత ఈజీగానే అర్థమైతే పాయింట్. ఈసారి ఏమి కన్వర్ట్ అవుతుందమ్మా? బాండ్ ఇంటూ షేర్ ఆర్ డిబెంచర్ ఆఫ్ ఎనీ కంపెనీ. ఇందాక ఏమన్నాం? సేమ్ కంపెనీ. ఈసారి బాండ్ ఎందులోకి మారుతోంది? షేర్ గాని డిబెంచర్ ఆఫ్ ఎనీ కంపెనీ. ఇందాక నేను ఎక్స్ కంపెనీ బాండ్ ఎక్స్ కంపెనీ షేర్ గా మారుతుందని చెప్పాను. ఈసారి ఎక్స్ కంపెనీ బాండ్ ఏ కంపెనీ షేర్ కైనా మారచ్చు. ఫాలో అయ్యడం పాయింట్. ఇక అంతకు మించి నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా. లాస్ట్ పాయింట్ చూడండి, 10th పాయింట్. ఏమేమి మారుతున్నాయి? ఇది వరకు నువ్వు ప్రిఫరెన్షియల్ షేర్ ఉండేవి, ఇప్పుడు ఏమైనాయి? ఈక్విటీ షేర్ గా మారింది. అంటే నువ్వు ఇది వరకు ఎవరివి, ఇప్పుడు ఎవరివి? ఇది వరకు నువ్వు ఓనర్ కావు, ఇప్పుడు ఓనర్వి. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ నెవర్ బికమ్ ఏ ఓనర్. ఎప్పుడైతే వాడు ఈక్విటీ షేర్లు మారుతాడో ఎవ్రీ ఈక్విటీ షేర్ హోల్డర్ ఇదే ఓనర్. ప్రిఫరెన్షియల్ షేర్ కాస్త ఈక్విటీ షేర్ గా మారింది. సేమ్ కంపెనీయా వేరే కంపెనీయా? సేమ్ కంపెనీ. దీన్ని ఏమంటారమ్మా? ఎక్స్చేంజ్. అంతేగా? ప్రిఫరెన్షియల్ షేర్ తీసుకొని నీకు ఈక్విటీ షేర్ ఇస్తే ఏం చేసినట్టే? ఎక్స్చేంజ్ చేసినట్టే. మనం అంతకుముందు ఎక్స్చేంజ్ ఏమనుకున్నాం? ట్రాన్స్ఫర్ అనుకున్నాం. కానీ ప్రిఫరెన్షియల్ షేర్ తీసుకొని ఈక్విటీ షేర్ ఇస్తే ఎక్స్చేంజ్ అయినా ఏముండదు, ట్రాన్స్ఫర్ ఉండదు. అంటే క్యాపిటల్ గెయిన్ రైజ్ కాదు. సో ఈ 10 పాయింట్స్ తప్ప మిగతా ఇంకేమి మీకు అవసరం లేదు. తర్వాత మీకు నెక్స్ట్ ప్రొఫార్మాలో. యాక్చువల్ గా అయితే మీకు ప్రొఫార్మాలు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, ఎందుకంటే చాలా సార్లు మనం లెక్కలు వేసుకుంటూనే వచ్చేసాం. ఏమని? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ లెక్కలు వేసుకుంటూ వచ్చాక ప్రొఫార్మా మీకు పెద్ద కష్టమేం కాదు. మెటీరియల్ లో చూసుకోండి, నేను ఐఎమ్ నాట్ రైటింగ్ ఆన్ ది బోర్డ్. ఆ మెటీరియల్ లో ప్రొఫార్మా చూసుకోండి. మొదటి ప్రొఫార్మా దేనికి సంబంధించి చెప్పాడు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్. ప్రొఫార్మా చూడండి అమ్మా. ముందు దేంతో మొదలెట్టాం? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్. అగైన్ వాట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్? అది చూడండి. మళ్ళీ మీకు ఒకసారి పేజ్ నెంబర్ 110. ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్స్ అంటే ఏంటో చెప్పాడు. 110 పేజ్ నెంబర్ లో ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్ఫర్ అని చెప్తూ దాంట్లో ఒక 5 పాయింట్ చెప్పాడు చూడండి. మొదటిది ఏమన్నాడు?
బ్రోకరేజ్ కమిషన్ పేడ్ ఫర్ సెక్యూరింగ్ పర్చేజ్. బ్రోకరేజ్ కమిషన్ ఏమవుతుందట? ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్. రెండోది కాస్ట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. లిటిగేషన్ ఫీజ్ అంటున్నాడు. డ్యామేజెస్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎర్లియర్ అగ్రిమెంట్ టు సెల్ రిమూవబుల్. ఇవన్నీ ఏమవుతాయి? అవి తప్ప ఇంకేమి ఏం కావు. మీకు అర్థమైందమ్మా? ఎందుకంటే మీకు ఆ పేజ్ ఎందుకు చూడమంటున్నాను అంటే ప్రతి ఖర్చు ఎందులోకి రాదు, ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ లోకి రాదు. వాడు ఏదైతే లిస్ట్ చెప్పాడో ఆ లిస్ట్ లో ఉన్నవి మాత్రమే ఏమవుతాయి? ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ అవుతాయి. లిస్ట్ లో లేనివి ఏం కావు, ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ కావు. కాబట్టి ప్రొఫార్మా వేసేటప్పుడు ప్రతి ఖర్చుని ఏం చేయడానికి వీలు లేదు, ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ లెస్ చేయడానికి వీలు లేదు. ఏం లెస్ చేయాలంటే ఆ లిస్ట్ లో వాడు ఏదైతే చెప్పాడో వాటిని మాత్రమే ఏం చేయాలి? లెస్ చేయాలమ్మా. సో మనకి ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ వచ్చేదాన్ని ఏమంటాడు? నెట్ సేల్ కన్సిడరేషన్. దాని తర్వాత ఏం తీసేయాలి? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. దాని తర్వాత ఏం తీసేయాలి? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. వాట్ ఈజ్ అక్విజిషన్, వాట్ ఈజ్ ఇంప్రూవ్మెంట్? కొన్నప్పుడు పెట్టేది అక్విజిషన్, కొన్న తర్వాత మన ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ కొనుక్కున్నాం, కొన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లేదు. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లేని దాన్ని ఏమంటున్నాం? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఫస్ట్ ఫ్లోర్ వేసాం, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కొన్న తర్వాత మనం ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక ఖర్చు పెడితే ఆ ఎక్స్పెండిచర్ ని ఏమంటాడు? కొన్న తర్వాత పెట్టే ఎక్స్పెండిచరే ఇంప్రూవ్మెంట్. దాని తర్వాత ఏమొస్తుందమ్మా? షార్ట్ టర్మ్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ లాస్ కానీ వస్తుందంట. దాంట్లో నుంచి ఏం తీసేయాలి? ఎగ్జామ్షన్ తీసేయాలి. ఎందులో నుంచి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటేనే. అంటే ఇప్పుడు మనం అంతకుముందు ఏమనుకున్నాం? గెయిన్ కానీ లాస్ కానీ అనుకున్నారుగా. ఎగ్జామ్షన్ తీయాలంటే ఏముండాలి? గెయిన్ ఉండాలి. లాస్ ఉంటే ఏం చేయకూడదు? ఎగ్జామ్షన్ తీయకూడదు. ఎగ్జామ్షన్ తీసాక లాస్ చేయకూడదు. మీకు అర్థమైన భాష ఏంటో? లాస్ ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు, ఎగ్జామ్షన్ తీసాక లాస్ వేయకూడదు. రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి. లాస్ ఉన్నప్పుడు నో ఎగ్జామ్షన్, ఎగ్జామ్షన్ తీసిన తర్వాత నో లాస్. అర్థమైందా? గెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్షన్ తీయాలి. ఎగ్జామ్షన్ తీసి ఏం వేయకూడదు? లాస్ వేయకూడదు. రెండు ఇంపార్టెంట్ ఏనమ్మా. సో లాస్ ఉన్నప్పుడు నో ఎగ్జామ్షన్, ఎగ్జామ్షన్ తీసి నో లాస్. అర్థమైందా? ఈ భాష రెండు జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఈ ఎగ్జామ్షన్ గురించి మనం తర్వాత నెమ్మది చదువుతాం. ఏవో సెక్షన్ చెప్పాడే, ఆ సెక్షన్ ఏంటో తర్వాత చూసుకుందాం. ఆ ప్రొఫార్మా దేనికి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి. తర్వాత ప్రొఫార్మా చూడండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి. ప్రొఫార్మాలో మాట ఎక్కడ వచ్చింది? ఇండెక్స్ అనే మాట. ఈ ఇండెక్స్ అంటే ఏంటో కూడా మనం ఒక లెక్కలో వేసుకున్నాం. కాబట్టి ప్రొఫార్మా సింపుల్ గానే ఒక్క పదంలో మార్పు అన్నమాట. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ బదులు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. మీతో అంతా మామూలే. లాంగ్ టర్మ్ గెయిన్ ఉన్నప్పుడే ఏం తీయాలి? ఎగ్జామ్షన్ తీయాలి. లాంగ్ టర్మ్ లాస్ ఉన్నప్పుడు ఏం తీయకూడదు? ఎగ్జామ్షన్ తీసి ఏమేయకూడదు. అదే మాట ఇక్కడ కూడా అప్లై అవుతుంది. తర్వాత అమ్మా నెక్స్ట్ సెక్షన్ 50 దీనికి సంబంధించింది. డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్ ని అమ్మితే ప్రొఫార్మా. దీనికి కూడా చూడండి, ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్. ఇది మూడో ప్రొఫార్మా. ఇందాక రెండు ప్రొఫార్మాలు దేనికి సంబంధించింది? నాన్ డిప్రిషియబుల్. ఇప్పుడు ఈ ప్రొఫార్మా డిప్రిషియబుల్. ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, నెట్ సేల్ కన్సిడరేషన్ మైనస్ ఓపెనింగ్ WDV మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఏ బ్లాక్ ఆ బ్లాక్ మనం వేసాం కూడా లెక్కలన్నీ. నేను ఎందుకు మీకు బోర్డు మీద ఏం రాయట్లేదంటే ఆల్రెడీ మనం లెక్కల్లో కొన్ని క్యాపిటల్ గెయిన్ వేయాల్సి వచ్చి అప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొఫార్మాలు చెప్పేశానమ్మా. మరి కొత్తగా ప్రొఫార్మాలు ఏం మనం బయాట్ చేయాల్సిన అవసరం కానీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కానీ ఏం లేదు. అక్కడ నోట్ కూడా మీకు చెప్పాను. ఏది? డిప్రిషియబుల్ అసెట్స్ అమ్మినప్పుడు లాస్ వేయాలంటే ఆ బ్లాక్ లో ఉన్న అసెట్స్ అన్ని అమ్మేసుకుని ఉండాలి. బ్లాక్ 0 ఖాళీ అయిపోతేనే లాస్ వేయాలి. అంటే బ్లాక్ ఉండగా లాస్ వేయకూడదు. ఇది కూడా మనం చెప్పుకున్న మాటే.
తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇన్ కేస్ ఈ పాయింట్ అమ్మా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది ఎగ్జామినేషన్ లో మనకి తరచు వచ్చే పాయింటే. ఇప్పుడు నేను 1974 లో కొన్న ఒక క్యాపిటల్ అసెట్ అమ్ముతున్నా. 1974 లో కొన్న ఒక క్యాపిటల్ అమ్ముతున్నా. అప్పుడు నేను ₹1,00,000 పెట్టి కొన్న అసెట్ అది ఈ రోజు అమ్ముతున్నా, సేల్ చేస్తున్నా. ఒక దాదాపుగా 10 లక్షలకు అమ్మేస్తున్నా. ఇప్పుడు 10 లక్షలు అమ్ముతున్నా అంటే ఏంటిది? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్. ఇప్పుడు మైనస్ ఏం చేయాలి చెప్పండి? మైనస్ ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కానీ, లేకపోతే రిటర్న్ డౌన్ వాల్యూ కానీ, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కానీ. ఇప్పుడు చెప్పండి, ఈ మూడింటిలో ఏది తీసుకోవాలి నేను? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, డబ్ల్యూడివియా, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్? ఎట్లమ్మా డబ్ల్యూడివి? నేను అసలు మీకు అది డిప్రిషిబుల్ అని చెప్పలేదుగా. ఏం చెప్పకపోతే నాన్ డిప్రిషిబుల్. నేను అర్థమైందా? నేనేం చెప్పాను? 1974 లో ఏం కొన్నానని చెప్పాను? ఒక క్యాపిటల్ కొన్నానని చెప్పా. అది ఏం చెప్పాలి? నేను డిప్రిషిబుల్ చెప్పాల. డిప్రిషిబుల్ చెప్పకపోతే మీరు ఏమనకూడదు, డబ్ల్యూడివి అనకూడదు. మరి 1974 లో కొంటే ఏమైంది? లాంగ్ టర్మ్ అయింది. లాంగ్ టర్మ్ అయితే ఏం చేయాలి? నేను ఇండెక్స్ చేయాలి. ఇప్పుడు నేను లెస్ ఏం చేయాలిరా అంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఎట్లా చేయాలిరా అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ని తర్వాత ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ 1/4/2001 కంపేర్ చేయాలి. వాట్ ఈజ్ ఒరిజినల్ కాస్ట్? 1 lakh. కొన్న కాస్ట్ ఇదేగా. ఒరిజినల్ కాస్ట్ 1 lakh. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత? 1/4/2001 లో దాని మార్కెట్ వాల్యూ చూడాలిట. ఇప్పుడు జనరల్ గా మార్కెట్ వాల్యూస్ పెరుగుతాయా తగ్గుతాయా? పెరగచ్చు తగ్గచ్చునా? పెరగచ్చు తగ్గచ్చు. ఒకవేళ పెరిగింది అనుకుందాం, 2,50,000 అయింది అనుకుందాం. అప్పుడు రెండు కంపేర్ చేస్తూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. హయ్యర్ ఎంత అయింది? 2,50,000 అయింది. ఈ హయ్యర్ వాల్యూని ఏం చేయాలన్నా అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూతో కంపేర్ చేయాలి. ఏ రోజున్న వాల్యూ అంటే మళ్ళీ 1/4/2001 స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ 1/4/2001 తో కంపేర్ చేయాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ కనుక 2 లక్షలే ఉంటే ఈ రెండు కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఇప్పుడు ఏమవుతుంది? విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. అంటే ఈ లెక్క అంతా మీకు అర్థమైతే ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. ఫాలో అయ్యారా ఇదంతా నేను చెప్పింది? మళ్ళీ వినండి. ఈ ఆస్తి ఎప్పుడు కొనుక్కున్నా? 1974 లో కొనుక్కున్నా. ఎంత పెట్టి కొనుక్కున్నా? 1,00,000 పెట్టి కొనుక్కున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా? 10 లక్షలకు అమ్మేస్తున్నా. ఆ అమ్మిన వాల్యూని ఏమన్నాను? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్. మైనస్ ఏం చేయాలనేది ఏమి డిపెండ్ అవుతుంది? అది డిప్రిషిబుల్లా నాన్ డిప్రిషిబుల్లా? నేను ఏం చెప్పలేదు? డిప్రిషిబుల్ చెప్పలేదు. అలాంటప్పుడు ఇది ఏమవుతుంది? నాన్ డిప్రిషిబుల్. నాన్ డిప్రిషిబుల్ అన్న ఏం చూడాలి? పీరియడ్ చూడాలి. పీరియడ్ 36 నెలలు దాటిపోయిందా లేదా? దాటిపోయింది కాబట్టి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేసుకోవాలి. అది ఎలా వేయాలరా అంటే దానికి ఒక తీరు చెప్తున్నాడు. ఏంట్రా అంటే ఒరిజినల్ కాస్ట్ ని ఎంత కంపేర్ చేసుకోవాలట? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ 1/4/2001 తో కంపేర్ చేయాలట. చేసి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలట. హయ్యర్ ఏమైంది ఇప్పుడు ఈ కేసులో? 2,50,000 అయింది. ఈ వాల్యూని ఎంత కంపేర్ చేయమంటాడు? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ 1/4/2001. ఈసారి ఏం తీసుకోవాలి? విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఆ లోయర్ ఎంతైతే అవుతుందో దాన్ని ఇప్పుడు నేను ఏమనాలి? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఆ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇప్పుడు ఎందులోకి మార్చుకోవాలి? ఇండెక్స్డ్ కాస్ట్ లోకి మార్చుకోవాలి. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఇండెక్స్ కాదు మార్చుకోవాలి. 2 lakhs. ఇది మీకు తెలుసు. 2 lakhs ఇంటూ ఎంత మారుస్తారు? సిఐఐ. ఏ ఇయర్ సిఐఐ? 2001. ఎందుకు? నువ్వు అమ్మింది ఎప్పుడు? 2001 లో అమ్మిన లెక్కేస్తావు. ఇప్పుడు నువ్వు ఏ ఇయర్ లెక్కేస్తావు?
మీ ఇయర్ లెక్కేసుకుంటావు. మీ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ అంటే 2021-20 నువ్వు వేసే లెక్క ఇప్పుడు ఎంత ఎప్పుడు అమ్మావు? 2001 లో అమ్మితే ఇప్పుడు అక్కడే వేసుకుంటాం లెక్క. ఇక్కడ దాకా ఎందుకు? నువ్వు ఎప్పుడు అమ్మావు? 2021-22 లో అమ్ముతున్నావు. మన ఇయర్ లెక్కేస్తున్నావు అమ్మా. మన ఇయర్ అమ్మాము, మన ఇయర్ వేస్తున్నావు అంటే సిఐఏ ఏ ఇయర్ వేయాలి? 2021-22 నెంబర్ వేయాలి. 31 మీకు అర్థమైందా? అప్పుడు ఇంటూ 317 డివైడెడ్ బై ఏసిఐఐ వేయాలి. నువ్వు కొన్న ఇయర్ లో ఉన్న నెంబరు ఏ ఇయర్ కొన్నావు? 1974 లో కొన్నావు. 1974 లో నెంబర్ ఏమైనా ఉందా? లేదు. లేకపోతే ఫస్ట్ నెంబర్ వేసేయాలి. 100 అర్థమవుతుందమ్మా? అందరికి అర్థమైందా? నాకు మాత్రమే అర్థమైందా? మీకు అందరికి అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ 2 lakhs ని 317 తో మల్టిప్లై చేసి 100 తో డివైడ్ చేస్తే వచ్చిన ఫిగర్ అంటామేమని? ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. అది వద్దులే నాకు అమౌంట్. ఆ అమౌంట్ లెస్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఏమంటారు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా ఈ మాట? ఇదంతా ఎప్పుడు చేస్తాం? 2001 నేను ఒక డేట్ చెప్పాను, 14 ఆ డేట్ కన్నా ముందు కొంటే. సపోజ్ ఇప్పుడు నేను 1974 అన్నానుగా, 1974 కాకుండా 2001 తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2008 లో కొంటే అప్పుడు మనం దేంతో పని లేదమ్మా. ఈ థియరీ అంతా అక్కర్లా. 2000 ఇదే అసలు మీకు అర్థమైన థియరీ చెప్పింది. ఇదే థియరీని కొద్దిగా మారుస్తా. నాట్ ఇన్ 1974. ఎప్పుడు? 2008. 2008 లో 1 lakh పెట్టి కొనుక్కుంటే ఇప్పుడు నేను ఏం చేయక్కర్లా. ఈ 1 lakh ని ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ 1/4, ఎందుకంటే 1/4/2001 దాటిచేసాం కదా. ఎప్పుడు కొనుక్కున్నామన్నాను ఇప్పుడు నేను? 2008. అప్పుడు మనకు దేంతో పని లేదు, ఫేర్ మార్కెట్ వాల్యూతో పని లేదు, మళ్ళీ దేంతో పని లేదు, స్టాంప్ డ్యూటీ వాల్యూతో పని లేదు. అప్పుడు వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్? 1 lakh అవుతుంది. అందరూ అర్థమవుతున్నాయి అందరికి? ఈ గొడవ అంతా ఎప్పుడు వస్తుంది? 1/4/2001 కన్నా ముందు కొన్నట్టయితే వస్తుంది. 1/4/2001 దాటిపోతే మాత్రం ఈ గొడవ అంతా ఫేర్ మార్కెట్ వాల్యూస్, స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ఇవేమీ అక్కర్లా. సింపుల్ గా మనం ఎంత పెట్టి కొనుక్కున్నాం? 1 lakh. ఆ 1 lakh ని ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇండెక్స్ లో మార్చుకోవాలి. అంటే సింపుల్ గా ఈ 2 lakh బదులు ఏస్తాను, 1 lakh వేసి మల్టిప్లైడ్ బై 317. దీస్ ఆర్ డివైడ్ బై 100 అక్కర్లేదుగా. 2008-9 కాబట్టి 129 అన్నారా? 2008-9 137. సో డివైడెడ్ బై 137. మీకు అర్థమైందా? 2008-2009 ఈ ఇయర్ లో ఉన్న నెంబర్ వేసుకుంటాం. ఈ నెంబర్లు మీరు ఏం బై హార్ట్ చేయక్కర్లా. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ మాట. నెంబర్స్ ఎగ్జామినేషన్ లో ఇస్తాడు. ఏ ఇయర్ నెంబర్ కావాలో ఆ ఇయర్ నెంబర్ మీకు క్వశ్చన్ లో ఉంటుంది. యూ నీడ్ నాట్ బై హార్ట్ దోస్ నెంబర్స్. ఫాలో అవుతున్నారే పాయింట్? అప్పుడు 1 lakh ఇంటూ 317 డివైడెడ్ బై 137 తీసేస్తే వచ్చేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అది ఆ సెక్షన్ 55 సబ్ సెక్షన్ 2 అమ్మా. తర్వాత ఇంకొక పాయింట్ చూడండి, మనం రేపు పేరెంట్స్ చూద్దాం. ఇంకా అదొక పాయింట్ చూడండి, సింపుల్ పాయింట్ అది. నెక్స్ట్ సెక్షన్ చూడండి, 49(1). ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో నీకు గిఫ్ట్ గా ఇచ్చాడమ్మా, నువ్వు అమ్ముతున్నావు. అంటే నీకు ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు, నువ్వు అమ్ముతున్నావు. కేవలం ఎవరి కోసం చెప్పండి? ఫ్రెండ్గా నీకా? ఇద్దరికినా? సో మీ ఫ్రెండ్ నీ గిఫ్ట్ గా ఇచ్చాడమ్మా, ఒక ఫ్రెండ్ నీ గిఫ్ట్ గా ఇచ్చాడు, నువ్వు తీసుకుని చేస్తున్నావు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఇచ్చిన ఫ్రెండ్కి వస్తుందా, అమ్ముతున్నా నీకు వస్తుందా? అమ్ముతున్నా నీకు వస్తుంది. అమ్ముతున్నా నీకు వచ్చినప్పుడు ప్రొఫార్మా ఎట్లా వేయాలి? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్స్ అండ్ అమ్మావుగా, ఏదో ధర చెప్పుకుంటాం, 6 lakhs అమ్మేసావు. ఎవరి చేతిలో వేస్తున్నావు? అమ్ముకున్న నీ చేతిలో వేస్తున్నాను. మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు చెప్పండి, నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అవుతుంది? నువ్వు కొన్నదా నీ గిఫ్ట్ గా వచ్చిందా? నీ గిఫ్ట్ గా వచ్చింది అంటే నువ్వు కొన్నావు. నువ్వు కొనలేదు కాబట్టి నార్మల్ గా కాస్ట్ నీకేమవుతుంది?
జీరో అవుతుంది. కానీ ఆ 49(1) ఏం చెప్తుందిరా అంటే నీకు ఎవడు గిఫ్ట్ గా ఇచ్చాడో ఆ గిఫ్ట్ గా ఇచ్చిన వాడు ఆ అసెట్ ని ఎంత పెట్టి కొనుక్కున్నాడో వాడి కాస్టే నీ కాస్ట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం అడగాలి? ఇప్పుడు ఫ్రెండ్ నీ కాస్ట్ అడగాలి. నువ్వు కొనలేదుగా, నీ కాస్ట్ ఎంత? నీ కాస్ట్ జీరో. మరి ఇప్పుడు నేను జీరో వేయాలా కాస్ట్ వేయాలా? కాస్ట్ వేయాలి. ఎవరిని కనుక్కొని వేయాలి? ఆ ఫ్రెండ్ ని కనుక్కొని వేయాలి. ఫ్రెండ్ ఏం అడగాలి? బాబు నువ్వు గిఫ్ట్ గా ఇచ్చావు కదా, దీని కాస్ట్ ఎంత? వాడి కాస్ట్ చెప్తాడుగా, వాడి కాస్టే నీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవుతుంది. దాన్ని ఏమంటాడంటే నోషనల్ కాస్ట్ అంటాడు. నోషనల్ కాస్ట్. నోషనల్ కాస్ట్ ఎందుకన్నాను? నువ్వు నిజంగా ఏం కొనలా, నువ్వు కొనకపోయినా నీకేమొచ్చింది ఇక్కడ? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది వచ్చింది కాబట్టి, నువ్వు కొనకపోయినా వచ్చిన కాస్ట్ కాబట్టి దాన్ని ఏమన్నాడు? నోషనల్ కాస్ట్ అన్నాడు. ఫాలో అయ్యే పాయింట్ ఇదైతే. సో వాడిని వాల్యూ అడిగి ఆ వాల్యూ ఇక మనం ఏం చేస్తాం? లెస్ చేస్తాం. సో ఆటోమేటిక్ ఆ లెస్ కావాల్సిన వాల్యూ నీకే అంట ట్యాక్స్ చేయాలంట. ఇప్పుడు ఆ కేసులన్నీ చెప్పాడు. అంటే ఏ ఏ కేసుల్లో పాత వాళ్ళని అమౌంట్ అడగాలి ఆ కేసులు చెప్పాడమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో ఆయన పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఎవరిని అడగాలి? కాస్ట్ హెచ్యుఎఫ్ ని అడగాలి. మీకు అర్థమైందా? అమ్ముతున్నది ఎవరు? అమ్ముతున్నది ఎవరు? మెంబర్. ఎవరిచ్చారు? హెచ్యుఎఫ్ ఇచ్చింది. ఏ టైంలో? పార్టీషన్ టైంలో. ఇప్పుడు తర్వాత అమ్ముకునేది ఎవరు? మెంబర్ అమ్ముకుంటాడు. మెంబర్కి ఊరికే వచ్చిందా కొన్నాడా? ఊరికే వచ్చింది. అప్పుడు ఎవరిని అడగాలి? కాస్ట్ హెచ్యుఎఫ్ ని అడగాలి. అట్లాగే రెండో పాయింట్ చూసుకోండి. గిఫ్ట్ అన్నాను. ఇది ఎగ్జాంపుల్ మీకు అదే చెప్పా. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు అమ్ముతున్నావు. నువ్వు కొన్నావా? కొనలా. ఎవడు కొని ఇచ్చాడు నీకు? ఫ్రెండ్ కొని. ఇప్పుడు కాస్ట్ ఎవరిని అడగాలి? ఫ్రెండ్ అడగాలి. ఆ ఫ్రెండ్ కాస్టే నీకు కాస్ట్ అవుతుంది. నీకు నోషనల్ కాస్ట్ అంటున్నాం. ఆ పాయింట్స్ అన్ని అంతేనమ్మా. ఒక ఫోమ్ డిజాల్వ్ అయిపోయి ఆ ఫోమ్ ఆస్తులన్నీ ఎవరు పంచింది? పార్ట్నర్స్ కి పంచింది. ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? పార్ట్నర్ చేతిలో ఉన్నాయి. రేపు అమ్ముకునేది ఎవరు? పార్ట్నర్స్ అమ్ముకుంటారు. వాళ్ళ కాస్ట్ ఎంత? ఫోమ్ అడగాలి. మీకు అర్థమైందా ఈ భాష? అందులో ఉన్న పాయింట్లన్నీ ఏంటంటే ఎవడో ఇస్తే ఎవడో అమ్ముకుంటున్నాడు. ఎవడో ఇస్తే ఎవడో అమ్ముకుంటున్నప్పుడు నువ్వు ఎవరు అడగాలి? అంతకుముందు నీకు ఎవడిచ్చాడో వాడిని కాస్ట్ అడిగి ఆ కాస్టే నీకు నోషనల్ కాస్టే తీసుకోబా అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను కొన్నా, నాకు ఎవడు ఇవ్వాలా? గిఫ్ట్ గా ఎవడు ఇవ్వాలా? నేను కొన్నా. ఇప్పుడు నేను ఫ్రెండ్ అన్నాని ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇవ్వాలా? నేను ఫ్రెండ్ చేంజ్ చేశా, కొనుక్కున్నా. ఫ్రెండ్ కాస్ట్ ₹1,00,000 అనుకుందాం. నేను 4 lakhs పెట్టి కొనుక్కున్నా. అప్పుడు కాస్ట్ వాడిని అడగాలి. నాకు తెలుసా? నాకు తెలుసు 4 lakhs. ఇప్పుడు వాడి కాస్ట్ నాకు అనవసరం. అర్థమైందా? వాడు ఎలా ఇస్తే వాడి కాస్ట్ నాకు అవసరం, గిఫ్ట్ గా ఇస్తే వాడి కాస్ట్ నాకు అవసరం. నేను కొనుక్కున్నాను అనుకో, వాడి కాస్ట్ నాకు అనవసరం. అర్థమైందా పాయింట్? ఓకే, క్లాస్ కంక్లూడెడ్.